అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేశారా? ఇంటిపైన దాడి చేయడం అంటే అంబటి కుటుంబాన్ని సైతం టార్గెట్ చేశారా? జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేయడానికి రీజన్ ఏంటి? లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో చంద్రబాబు అహం దెబ్బతిందా? లడ్డూపై సిబిఐ రిపోర్టు చూశాక లోకేష్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరుకుందా? వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా పక్కా ప్లాన్ అమలు చేశారా? అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లపై దాడులు, హత్యాయత్నాలు చేస్తున్నారా? వీటన్నింటికీ సమాధానం పచ్చమూక నడిపే సోషల్ మీడియాలో దొరికింది. అంబటి రాంబాబు హత్యకు కుట్ర చేసినట్టుగా వాళ్లే ఓ పోస్టు పెట్టుకున్నారు కూడా. కావాలంటే ఒక్కసారి ఆ పోస్ట్ను స్క్రీన్ పైన చూడండి. ఎస్, స్వాతి రెడ్డి పేరు మీద కనిపిస్తున్నటువంటి పోస్టు ఏముంది అందులో? స్వాతి రెడ్డి, ఆమె పేరు మార్చుకుని ఎలియాస్ స్వాతి చౌదరి అట. పాపం ఏంటో సామాజిక వర్గం చెప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడుతూ రెడ్డి అని ఎందుకు మార్చుకున్నారో నాకు తెలియదు. అది ఇష్యూ కాదు కానివ్వండి, దాంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నిన్నటి అంబటి రాంబాబు ఎపిసోడ్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకం. పోయించారు వైసీపీ వాళ్ళకి. ఇది టీడీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టు. హత్యకు ఎలా కుట్ర చేశారనేది ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. గల్లా రామచంద్రరావు ఫోటో సేవ్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, ఏదో చేస్తామని. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన వ్యక్తి కాదురా, కనబడని శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగు పెట్టారు. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే చాలా సైన్యాన్ని దాటుకుని వెళ్ళాలి. నిన్న గల్లా రామచంద్రరావుకి అంబటి దొరికి ఉంటే ఈ పార్టీకి అంత్యక్రియలు పూర్తయ్యేవి. అంటే చంపడానికి కుట్ర చేశామని ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. క్లియర్గా వాళ్లే చెప్తున్నారు చంపడానికే కుట్ర చేశామని. ఎందుకు చేయాలి ఈ కుట్ర? క్లియర్గా మాట్లాడుకుందాం, ప్రజలందరికీ అర్థమవుతోంది అసలు ఈ కుట్ర ఎందుకు చేయాలి. లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు కొత్త కుట్రలకు తెరలేపారా? అందులో భాగంగానే మహిళల్ని రంగంలోకి దింపి ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబును రెచ్చగొట్టారా? కర్రలు, ఇనుపరాడ్లతో ఏకంగా 2000 మందిని దాడికి పంపడం వెనుక పక్కా స్కెచ్ దాగుందా? అంబటితో పాటు ఆయన ఫ్యామిలీని, జోగి రమేష్తో పాటు ఆయన ఫ్యామిలీని మట్టుబెట్టాలని చూశారా? అసలు చంద్రబాబు కాపు, బీసీ నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీటన్నింటికీ అంబటి బూతులు మాట్లాడటమే కారణమంటున్నారు. నిజానికి ఆయనను అలా రెచ్చగొట్టింది ఎవరు? టీడీపీ మహిళా నేత, గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి అంబటిని ఉద్దేశించి ఏం మాట్లాడారో రాష్ట్రమంతా వినింది. ఆమె మాట్లాడినటువంటి భాషకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సిగ్గుతో తలదించుకుంటారు. అసలు ఆమె ఏం మాట్లాడిందో, ఎలా అంబటి రాంబాబుని రెచ్చగొట్టిందో ఒకసారి చెవులారా వినండి సార్. టీవీల ముందు చిన్నపిల్లలు ఉంటే పక్కకు వెళ్ళమని చెప్పి మరి మీరు వినండి. వారి కుటుంబ సభ్యులు చెప్తున్నాను కదా, ఇది రాష్ట్రంగా సిగ్గుపడాల్సింది. ఆమె కుటుంబ సభ్యులే సిగ్గుతో తలదించుకుంటారు. వీధిన బడి ఆ విధంగా ఆమె మాట్లాడుతున్న విధానం ఒక సంస్కారవంతమైన భాషగా, గొప్పతనంగా వాళ్ళు భావిస్తూ ఉండొచ్చేమో. ఒక్కసారి ఆ దిగజారుడు వ్యాఖ్యలు, అంబటి రాంబాబు గారిని రెచ్చగొట్టినటువంటి విధానం ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి వినండి. నిన్న రాష్ట్రం అంతా వినింది. మీ పిల్లల్ని మాత్రం కాస్త టీవీలకు దూరంగా ఉంచి వినండి సార్. తన పార్టీ కోసం కష్టపడుతున్న విధానం, కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అయినా పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఆమె కష్టపడుతున్నటువంటి విధానానికి నిజంగా ఆ పార్టీ అభిమానులు ఆమెని తప్పనిసరిగా మెచ్చుకుంటారు. మన సంస్కారవంతమైన భాషని ఒక వ్యక్తి పైన ప్రయోగించినప్పుడు అవతల నుంచి వచ్చినటువంటి రియాక్షన్ని మాత్రం మనం తట్టుకోలేం. రావాలని కోరుకోవడం కాదు, ఇక రావాలని ఎవరూ కోరుకోవడం లేదు. మనం ఏమిస్తే తిరిగి అది వస్తుందనేది జాగ్రత్త పడాలి ప్రతి ఒక్కరూ.
ఏ విత్తనాన్ని నాటితే అదే వస్తుంది, ఆ పంటే వస్తుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈమె మాత్రమే కాదు, ఏదో ఆ మహిళను చూపించి ఆమె ఒకటే మాట్లాడినట్టు, ఆమె ఏదో తప్పు చేసినట్టు, నిజానికి ఆమె ఏ తప్పు చేయలేదు. గతంలో శ్రీరెడ్డి అంట, తర్వాత ఆర్జీవి అంట, వాళ్ళ భాష సరిగా లేదని కూడా మాట్లాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆవిడ. ఈమె మాత్రమే కాదు, ఆమెనని ఏం లాభం లేదు, ఈమె కంటే ఉన్నతమైన భాష చంద్రబాబుది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వందనాదేవి గారి కంటే ఉన్నతమైన భాష చంద్రబాబు నాయుడు గారిది, మహోన్నతమైన భాష లోకేష్ గారిది, సంస్కారవంతమైన భాష పవన్ కళ్యాణ్ గారిది, తేనెలూరే తెలుగు భాష మన హోంమంత్రి అనితమ్మది, చెవులకు ఇంపుగా తాకేటటువంటి భాష అయ్యన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో నేతలంతా మాట్లాడేది అత్యున్నతమైన భాష. అందుకే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం కంటే తెలుగు బూతుల పార్టీ అని చెప్పుకుంటేనే వారి మనసు కూడా సంతోషిస్తుంది. తమది తెలుగు బూతుల పార్టీ అని వాళ్లే గర్వంగా చెప్పుకుంటారు. సార్, మనం చెప్పడం కాదు. ఆనాడు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మహిళా నేతల్ని ఉద్దేశించి ఈ పచ్చమూక ఏం మాట్లాడిందో వినండి. విన్న తర్వాత మీ చెవులు రెండు శుద్ధి చేసుకోండి. వినే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఓ 3 నిమిషాల పాటు టీవీలకు మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. అంబటి రాంబాబు గారు బూతు మాట్లాడేశారు, అంబటి రాంబాబు గారు బూతులు మాట్లాడేశారు అంటున్నారు కదా. మరి ఆనాడు మీరు మాట్లాడినటువంటి భాష ఏంటి? సుభాషితాలా? ఆనాడు మీరు ఉపయోగించిన భాష ప్రవచనాలా? వినండి, రాష్ట్రం అంతా వినండి, పెద్దలు మాత్రమే వినండి. పిల్లల్ని ఒక 3 నిమిషాలు టీవీలకు దూరంగా ఉంచండి. ఎందుకంటే 3 నిమిషాలు ఉంటుంది. చిన్నపాటి ట్రైలర్ లాంటిది ఒకటి, ట్రైలర్ మాత్రమే, ఇది టీజర్ లాంటిది. వీళ్ళ బూతు పురాణం గురించి చెప్పాలంటే 3 గంటల సినిమా కావాలి. ఒక్కసారి ఆ టీజర్, మహానాయకులు ఉంటారు, వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టి చెవులు రెక్కరించి వినండి ఒక్కసారి. నీ పుట్టుకే తప్పుడ పుట్టుక. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? బలం ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 అరే నీ అబ్బా సొత్తా ఇది ఇరికినా కొడుకు ఏం కనుకరే. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. నాకు ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నారు. కొడకల్లరా 200 బయటికి కొడకల్లారా తోలు తీస్తాను. ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు? నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? సిబిఐ కోర్టు 420గా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన 420ల చేత ఈ సభలో ఎట్టగోలుగా చేపిస్తున్నారనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా 1,00,000 కోట్ల మంది
ప్రజలందరూ కూడా చూస్తారు. రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం. బ్యానర్ దించరా నువ్వు ముండా మగోడవైతే రారా నువ్వు మగోడవైతే రారా నువ్వు రారా నువ్వు మగోడవైతే పారిపోతున్నావు. నీ పుట్టుకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి కదా, వీళ్ళు మాట్లాడినటువంటి భాష ఏంటి? ఇది వీళ్ళ సంస్కారం, ఇది వీళ్ళ సంస్కృతి. బూతులు కూడా సిగ్గుతో తలదించుకునే మాటలు మాట్లాడుతూ నీతులు వల్లించడం వీళ్ళకే చెల్లింది. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఏమైనా మాట్లాడొచ్చట, ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా తిరిగి ఎవ్వరూ ఏమీ అనకూడదట. ఎందుకంటే ఆయన ఒక భగవత్ స్వరూపుడట. అయ్యా చంద్రబాబు గారు, అంబటి గారు తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పారు. మరి జగన్పై మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు ఎప్పుడు క్షమాపణలు చెప్తారు? మీ కుమారుడు లోకేష్తో ఎప్పుడు క్షమాపణలు చెప్పిస్తారు? ఒక్కటి మాత్రం నిజం, రెచ్చగొట్టేది వాళ్లే, రెచ్చిపోయేది వాళ్లే. చంద్రబాబు బూతులేమైనా ప్రవచనాలా? లోకేష్ రోత మాటలేమైనా సుభాషితాలా? పవన్ దిగజారుడు మాటలేమైనా నీతి సూక్తులా? అయ్యన్న నుంచి బండారు వరకు బూతులతో రెచ్చిపోలేదా? అంబటి రాంబాబుపై దాడుల మాటన ఉన్నది మీరంటున్నట్లు బూతులు కాదు సార్. ఇప్పటికిప్పుడు లడ్డూ ఇష్యూను డైవర్ట్ చేయాలి. గీతం కాలేజీకి భూములు దోచిపెట్టడాన్ని డైవర్ట్ చేయాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇవాల్టి బిగ్ క్వశ్చన్, ఎస్, లడ్డూల్లో కొవ్వు లేదని తేలడంతో అహం దెబ్బతిని దాడులు, హత్యాయత్నాలకు స్కెచ్ గీశారా? సిబిఐ రిపోర్ట్ రావడం, చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగా లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో తన అహం దెబ్బతిని అయ్యో లేకుండా పోయిందే, ఇప్పుడు ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళిపోతుందే అనేటటువంటి అహంతో ఇలాంటి దాడులకు స్కెచ్ గీశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రైట్, దీనిపైనే మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ ఎనలిస్ట్. రైట్ ప్రసాద్ గారు, లడ్డూల్లో జంతువుల కొవ్వు ఇష్యూ, సిబిఐ రిపోర్ట్ రావడం, ఇది వచ్చిన తర్వాత ముందుగా ఫ్లెక్సీలు పెట్టాలి సార్. ముందుగా ఫ్లెక్సీలు పెట్టి సిబిఐ రిపోర్ట్తో మాకు పని లేదు, మేము తీర్పు ఇస్తున్నాం, అందులో కొవ్వు ఉంది, అందులో ఏదో రసాయనాలు కలిపారు, మేము తీర్పిస్తాం, సిబిఐతో మాకు పని లేదు, సిబిఐ విచారణతో పని లేదు. రెండో దాంట్లో దాడులు, మూడో స్టేజ్లో హత్యాయత్నాలు, పెట్రోల్ బాంబులు విసిరే వరకు వెళ్ళిపోయారు. ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఒక పక్కా ప్లాన్తో జరుగుతున్నదేనా ఈ దాడులు, దౌర్జన్యాలు, బీభత్సకాండ? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు, నేను ఈ ప్రభుత్వం దగ్గర 18-19 నెలలు బట్టి ఈ ప్రభుత్వ పనితీరు అంటే ఫస్ట్ థింగ్ కాలక్షేపం, తర్వాత వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ దొరికిపోతాయో దాని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవాలన్న దానికి వాళ్ళు చేస్తున్న ఒక మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటంటే, ఫస్ట్ ఫామ్ 20 ఎలక్షన్ కమిషను ఆ మీనా గారి ఆధ్వర్యంలో 124 స్థానాలు ఎప్పుడైతే వచ్చాయో ఇంకా అక్కడి నుంచి దీని మీద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కనుక రియాక్ట్ అయితే ఎక్కడ ఎలక్షన్ రద్దు అవుద్దో అని ఫస్ట్ టెన్షన్తో స్టార్ట్ అయినాయి ప్రభుత్వానికి. పైపచ్చి ఎన్డీఏ కూటమిలో జతకట్టిన దగ్గర తోలుబొమ్మలు ఆటలాడడానికి మాత్రమే, కేవలం పవర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వీళ్ళు అధికారం సంపాదించుకున్నారు. వీళ్ళ దగ్గర డిస్క్రిప్షన్స్ ఏం లేవు. ఉన్నదల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీలో ఉన్న వాళ్ళని బెదరగొట్టి ఏదో కాలక్షేపం చేసుకుని వెళ్ళే ప్రక్రియలో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు తెలుసో తెలియకో ఈ ఫామ్ 20 విషయాన్ని సప్రెస్ చేయడానికి ఈ తిరుమల లడ్డూలను తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక అబద్ధాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకో అబద్ధం, ఇంకో అబద్ధానికి ఇంకో అబద్ధం అంటే ఈ వీళ్ళకి తోడు అలా తపేలా ఛానల్లో ఉంటారు, ఇదిగో తోకంటే అదిగో పులి అని రాసే కథలు. సో తప్పుకు దొరికిన తర్వాత కూడా మీరు అన్నట్టు ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు. ఒకేసారి 2 issues and 3 issues బూమరంగేయాలి నెత్తికి. ఒకటి, ఒక ఎమ్మెల్యే గొడవలిప్పుకొని తిరగడం. రెండోది, ఈ తిరుమల లడ్డు హైకోర్టులో సిబిఐ వేసిన సిట్ 1 సిట్ 2 సారాంశం ఒకటైనా సరే సిబిఐ సిట్ ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో వీళ్ళ నిజ రూపం అక్కడ ఎమ్మెల్యే బట్టలు ఎలా ఉప్పు నిలబడ్డాడో అలా బట్టలు ఇప్పి నిలబెట్టేసింది. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించిన విషయంలో సార్ వీళ్ళు ఎంత జడ్డి మోలోకాలంటే చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఎంత తేడా ఉంటుందని నాకు చెప్తున్నాను. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి రాయంలో తిరుమల లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అవును, పేటెంట్ రైట్స్ ఒక 2 decades బట్టి ఉంది, అంటే 2026 సంవత్సరం, అంటే 20 సంవత్సరాలు బట్టి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి సార్,
పేటెంట్ రైట్స్లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవును. వాటికి ఇచ్చిన సర్టిఫికేషను ఈ 20 సంవత్సరాల్లో ఈ పేటెంట్ రైట్స్ రద్దు చేసామన్న ఉదంతో ఎక్కడైనా వార్త ఉందా? లేదు. లేదంటే ఇంత జంతువులు కొవ్వు కలిసిందని ఈ 19 నెలల ఈ ప్రస్థానంలో పేటెంట్ రైట్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా రీవాల్యుయేట్ చేసి రీవెరిఫికేషన్ చేసి ఈ పేటెంట్ రైట్స్ తిరుమల లడ్డూకి రద్దు చేస్తున్న ఉదంతో ఉందా? అంటే వీళ్ళు ఎంత బేస్లెస్గా Yes. ఆ పేటెంట్ రైట్స్ కలిగిన తిరుమల లడ్డూకి వీళ్ళు మకిలంటిద్దాం అన్న దగ్గర వీళ్ళ తెలివి తక్కువతనం ఎలా బయటపడిందో చూడండి. సో వీళ్ళు ఇంకెన్ని నెరేటివ్స్ అని ఇచ్చుకునేవ్వండి. ఫస్ట్ ఆ పేటెంట్ రైట్స్ రద్దు అయితే వీళ్ళు చెప్పింది అమ్మా ఇదేదో తేడా జరిగింది అనుకోవచ్చు. అవును. అందులో ఇంగ్రీడియంట్స్ అంటే కలిపే పచ్చకర్పూరం కానీ లేదంటే కిస్మిస్, జీడిపప్పు, యాలకలు, నెయ్యి, ఆ సంబంధించిన ఇంక్లూడింగ్ పామాయిల్ వీళ్ళు చెప్తున్న ఏ అరికథైనా సరే ఆ స్టాండర్డ్స్ మీట్ కానప్పుడు యాక్సెప్టెడ్ నాట్. కరెక్ట్. ఇది మళ్ళీ బూమరంగాలు నెత్తుక్కొట్టి ఈ దరిద్రానికి తోడు సొట్టపోలికి భూపంజరం 99 పైసలు నా ఇష్టం చిన్నపిల్లల రాజకీయాలు చేస్తున్న లోకేష్ ఎప్పుడైతే మాట్లాడేసి 5,000 కోట్లు విలువ చేసి ఆ భూమిని నీళ్లు నువ్వులు వేసి స్వాహా అన్నప్పుడు అక్కడ విశాఖ ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎప్పుడైతే తిరగబడ్డాయో అండ్ కౌన్సిల్ మీటింగ్లో ఎక్కడ దాన్ని ఏమంటారంటే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో దాన్ని జీవీఎంసీ మీటింగ్లో టేబుల్ ఐటమ్స్లో దాన్ని మీద ఊటంకించి మాట్లాడిన ఉదంతంలో వీళ్ళ దగ్గర హెల్ప్లెస్ సిచ్యువేషన్ తప్ప ఇంకేం కనబట్లే. 3 ఇష్యూస్ ఒకేసారి నెత్తికొచ్చారు కల్లా. ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్, మల్టీ టాస్కింగ్ హ్యాండిల్ చేసే కథలకి ఇవాళ ఈ గూగుల్ యుగంలో ప్రతిదీ గూగుల్ డేటా చెప్పినంత సులువుగా అబద్ధం చెప్పడం కాదు కదా, ప్రతిదీ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తే ఇలా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఏ వంకలేనమ్మ డొంకట్టుకేడ్చిందని అంబటి రాంబాబు గారు నోరు జారిన దానికి అంటున్నారు. ఒక విషయం నేను చెప్తాను, మనం ఎవరు సమర్థించక్కర్లే. అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని మాట్లాడినా లేదంటే ఒక ఆడపిల్లలను మాట్లాడినా మనం సమర్థించాం. కానీ ఒక్కసారి పూర్వపరాలకు వెళ్దాం. మీరు నేను మన ఇద్దరం కార్లో వెళ్తుంటాం సార్, సడన్గా ఆటో వాడు వస్తాడు, మనం సడన్ బ్రేక్ కొడతాం లేదంటే వాడి కార్కి మనకి స్క్రాచ్ అవుతుంది, అప్పుడు మన భాష ఎలా ఉంటుంది సార్? అవును, కరెక్ట్. అప్పటిదాకా మనం ఏమైనా చాగంటి కోర్సాడు, బాబు నాని ఇలా తొక్కేవేంటి బాబు, నా కారు గీతడిపోయింది, ఇంకెప్పుడు పొరపాటు చేయక నాని అని ఎవడని చెప్తాడా? అవును. పక్క మనకు స్పాంటానియస్ రియాక్టివ్ మోడ్లో ఒక వచ్చేది అబ్యూజివ్ లాంగ్వేజే కదా. ఈయన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వస్తుంటే వయసులో 60 సంవత్సరాల మనిషి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? కర్రలు కటార్లు రాడ్లు పట్టుకుని ఆడవాళ్ళు దాడి జరిగింది ఆయన కారు పైన. అదే చెప్తున్నాను సార్, దాడి చేసే నేపథ్యంలో దాడి జరుగుతూ అబ్యూజివ్ లాంగ్వేజ్తో ఉన్నప్పుడు ఒక్కడిని చేసి కొడుతున్నప్పుడు ఎవరైనా తను ఉన్న రాజకీయ ప్రస్థానంలో 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కాంటెంపరరీ పాలిటిక్స్లో చంద్రబాబు గారికి ఈక్వలెంట్ అయినా. సో నువ్వా నేనే అనకుండా నువ్వు కానీ బాబు నేను గాంధీ మహాత్ముడు కాలం నుంచి ఉన్నాను, ఇటు కొట్టు నేను ఇటుపక్క చూపిస్తానని ఎవరన్నా జడ్డోళ్ళు ఎవరన్నా ఉంటారా? సో అదే జరిగింది. దానికి అతను వయసుకి ఆయన గౌరవిస్తూ ఆయన ఇచ్చిన మర్యాద ఏంటి? విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నా దగ్గర నుంచి వచ్చిన ఒక పదం దొరికింది, తప్పు అది, అది ముఖ్యమంత్రి గారు నన్ను అనుకుంటున్నారు, అది కాదు. నేను అక్కడ ఆవిడది విత్ వీడియో మీరు ఇందాకలో చూపించారు ఆవిడ గ్రంథాలయం. నేను ఆవిడతో ఒక 4-5 డిబేట్లు పార్టిసిపేట్ చేశాను సార్. వందనాదేవి గారితో. ఆవిడైతే ప్రవచనాలు అయ్యే బాబాయ్ అసలు ఆ భాష అలా ఉండకూడదు, అసలు ఎంత బాగా మాట్లాడాలి అన్న దాని మీద ఆవిడ నాకు ప్రవచనాలు చెప్తే నేను ఒకసారి నేను మొన్న ఆవిడ మాట్లాడి 2 సార్లు గిల్లుకుని చూసుకున్నా. ఏంది ఈవిడ ఎంత హార్ష్గా ఉంది, ఎంత అంటే కొంచెం నాకు తెలిసి ఆడపిల్లల్లోనూ అందులో ఆ వయసులో మా అమ్మగారి వయసు ఉంటుంది, ఆవిడకి కొంచెం కోమలత్వం ఉంటుంది. అవును, ఆ ఏజ్లో ఆ కోమలత్వం కూడా లేకుండా అసలు ఆవిడ అసలు ఐ డెంట్ నో దాట్. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు సార్, ఇదంతే అంటే ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇది మోడస్ ఆఫ్ ఆపరెండిలో పార్ట్ అండ్ పార్సల్స్. దే వాంట్ టు ఎలిమినేట్ వాయిసెస్ అండ్ అగ్రెసివ్గా పాలిటిక్స్ చేసే వాళ్ళు నచ్చరు వాళ్ళకి. అందులో ఈ పవన్ కళ్యాణ్ ఇంట్లో పాలేరులో పడి ఉన్నాడు కాబట్టి ఏవైనా చెల్లుబాటు అవుతుందని ఆ సామాజిక వర్గం మీద తిరగబడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ కాపు సామాజిక వర్గం మీద టార్గెట్. మీరు నెక్స్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెక్స్ట్ విడుదల రజనీ గారికి, రోజా గారికి అండ్ పేరు నాని గారికి కూడా ఇలాంటి ఉపద్రవమే ఉంది. నేను మొహమాట లేకుండా ఇక్కడి నుంచి చెప్తున్నా. ఇప్పుడైనా సరే వాళ్ళ నాయకుల్ని చేతావని చేసుకుని ఒక 1000 మందిని ఒక పికెట్ టైప్లోనో 3 షిఫ్ట్లో పెట్టుకుంటేనే కానీ వీళ్ళకి ఒక్కరికే భావవేశం ఉంటుంది. సరే, దీంట్లో ఈ నెరేటివ్ని ఒకసారి ప్రజలకి అర్థమయ్యే భాషలో నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఆ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదన్న విషయం మీకు జ్ఞాపకం ఉందా? గుర్తుంది. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఉంటారంటే అండి, తెలుగుదేశం ఐటీడీపీ అండ్ తెలుగుదేశం వాళ్ళు, నేను డెలిబరేషనే చెప్తున్నా. ఆ రోజు అతను మాట్లాడింది గౌరవ ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అబ్యూజివ్ లాంగ్వేజ్తో. అవును, మీరు జాగ్రత్తగా గమనించండి. పోలీసులు అతన్ని పెడరెక్కలు ఇరిచికట్టి అతని కండిషన్ తాగి ఉన్నాడనో మానసిక స్థితి సరిగ్గా లేదనో అతను అక్కడి నుంచి తరలించబడ్డారు. అది హాస్పిటల్ అంటే మానసిక స్థితి సరిగ్గా లేని హాస్పిటల్. దీస్ ఆర్ ఆల్ సెకండరీ నెరేటివ్స్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు.
బట్ ఇదంతా ఎక్కడికి నెరేట్ చేసి మాడారు? జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఇఫ్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న 5 పంచవర్ష ప్రణాళికల్లాగా 5 సూత్రాల్లో ఊకిల్డ్ బాబాయ్, డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు, అలా రషీద్ ఎవరో నంద్యాలలో ఆత్మహత్య, అక్క చెల్లికి అన్యాయం, ఈ ఆవు కవిత్వం ఎప్పుడు ఉన్నదే మాకు. ఇది కాక మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ పట్టాభి బుర్ర తక్కువ మాటలు 4 మాట్లాడాడు ముఖ్యమంత్రి గారిని. కరెక్ట్. దాని పర్యవసానం ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ వీరాభిమానులు అంటాను, వాళ్ళు తెలుగుదేశం ఆఫీస్ మీద తిరగబడ్డారు. అప్పుడు ఉదంతో కదా. కానీ ప్రభుత్వం పోలీసులు వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంది, అరెస్ట్ చేయడం, స్టేషన్లో పెట్టడం అన్ని జరిగాయి. మీరు దాంట్లో వీళ్ళు ఎలాంటి ఉపద్రవం వేశారు? వెనకాతలుండి నడిపిస్తున్న అలా మన అవినాష్, వీళ్ళకి నచ్చని వాళ్ళ పేర్లన్నీ పెట్టేశారు, సజ్జల గారి పేరు వరకు, ఇంక్లూడింగ్ సజ్జల గారితో. మీరు ఒక్కసారి మనం దీన్ని ఇక్కడ పాస్ చేసి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చూద్దాం. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళ భర్త గారి ఆధ్వర్యంలో వేలాది మంది వెళ్ళి అటాక్ చేశారు. ఇక్కడ మోడస్ ఆఫ్ ఆపరెండి వాళ్ళది చాలా గమనించండి. వాళ్ళ నాయకులే భావోద్వేగాలకి రెచ్చిపోయి ఉంటారు. దీనికన్నా వాళ్ళు మనం మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తారు? వైఎస్ఆర్సీపీ అంటే తిరగబడే నేపథ్యం. కానీ ఇక్కడ తిరగబడిన ఉదంతం చెప్పండి. బలిపోసువుల్లాగా జోగి రమేష్ గారి ఇల్లు అండ్ అంబటి రాంబాబు గారి ఇల్లు నిస్సహాయ స్థితిలో. ఒక్కరిపైన కేసు పెట్టారా? ఇంకా మీరు కేసుల దాకా వెళ్ళారు. ఇక్కడ మనం ఇది ఉపోద్ఘాతం చెప్తే తర్వాత కేసులకి నెక్స్ట్కి వెళ్దాం. వీళ్ళు వాళ్ళ క్యాడర్ని పరిరక్షించుకోవడంలో వీళ్ళు జాగ్రత్తలు ఎలా ఉంటాయి వెసెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చట్టాన్ని ఎవడైనా చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే తన పార్టీ వాళ్ళనైనా క్షమాభిక్షలు లేకుండా అరెస్ట్ చేశాడు, ఇంక్లూడింగ్ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ కూడా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు, చూసుకోండి మీరు కావాలంటే. కానీ వీళ్ళు వ్యక్తిగత వెంజంటతో, ఇప్పుడు మీరు నోరు సరిగ్గా లేదన్నది ఒకసారి చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే, నెంబర్ 1 వంశీ గారు, లేకపోతే నాని గారు, లేకపోతే అంబటి రాంబాబు గారు, ఇలాంటివన్నీ మీరు చూసుకుంటే వీళ్ళందరూ ఈసారి ఓటమి పాలై ఉన్నారు కదా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేస్తారో వీళ్ళకి అనవసరం, ఆ డిస్కషన్ ప్రజలకి ఇవ్వరు. అంటే అతని నియమాలు కరెక్ట్గా ఉందా లేదా అన్నది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు ఎలక్షన్ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుందంటే వ్యక్తిగత వ్యంజంట, అంటే ఇంట్ల మీద దాడి చేయడానికి, వ్యక్తిగతంగా వ్యక్తులను నిర్మూలించడానికి. ఎందుకంటే అయ్యనపాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడిన మాటలు, ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించుకోండి. వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్. పేరుకి మాత్రం పార్టీని వైఎస్ఆర్సీపీకి బాగా ముద్రేయగలిగారు. అదే సార్ వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, మీరు అందరికీ వీళ్ళు ఎలివేషన్స్ ఏవి ఇచ్చారు? 4 decades పైన మోస్ట్ డిసిప్లైన్డ్ పార్టీ అంటారు ఏది తెలుగుదేశం పార్టీ. కానీ ఎవరికైనా మీరు ఆ కార్యకర్తలు ఎవడన్నా డిసిప్లిన్ కనబడిందా? ఒక్కళ్ళు కూడా కనపడలేదు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఎమ్మెల్యే కనబడిందా? లేదు. ఎమ్మెల్యేనే దాడి చేయడం ఏంటి, చంపడానికి పోవడం ఏంటి? వీళ్ళు చూడండి, మనకి వెనకటి ఒక సామెత ఉంటుంది, అత్త కొట్టిందని కాదట, తోడికోళ్ళు నవ్విందని తోడికోళ్ళు దెప్పిందని ఏడిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఏమనలేదని బాధపడి వస్తున్నారు ఇప్పుడు. వీళ్ళ నాయకుడు ఏమన్నా అన్నాడా? నాయకుడు గులివిందకి సామెతే కదా. అంతే. ఎందుకంటే వ్యక్తిగతంగా మీకు ఇంకోటి చెప్తాను, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి గురించి. చంద్రబాబు తల్లి గర్భంలోంచి అన్న మాటకి ఆగిపోయాడు ఆయన. ఆగిపోయి నెక్స్ట్ డే ఆ పదాన్ని ఉపసంహరించుకున్నాడు గౌరవ అసెంబ్లీలో. ఇలాంటి వ్యక్తి ఆ నేపథ్యంలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు మీరు ఇందాక లేశారు. అవును. ఒక తన కొడుకు కాంటెంప్లేటరీ అతను. అవును. ఆయన ఎదుర్కోలేక రాంబాబు క్షమాపణ చెప్పారు, సరే ఆవేశంలో చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చెప్పాల్సిన అంటే నేను అంటుంది సార్, ఒకటి బూతులు మాట్లాడడం కన్నా పుట్టుక మీదే మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం. అది దానికి అసలు నేను అంటుంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తల్లి గర్భంలోంచి అన్న మాటకి పాజ్డ్ అక్కడ, ఇట్ ఇంట్ ఈవెన్ ఎక్స్టెండెడ్. కానీ పుట్టుకని ఎలా ఇచ్చావు, పుట్టుకతో దాని తర్వాత పరిణామాలను ఎలా మాట్లాడారు, వీటి మీద తీవ్ర ఆక్షేపణీయం. అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏనుగెళ్తుంటే కుక్కలు మురుగుతాయి అన్న కాన్సెప్ట్లు ఎప్పుడైతే వదిలేశారో, అండ్ మోర్ ఓవర్ చట్టం తన పని చేసుకోవడానికి ఏ చట్టానికి వెసులుబాటు ఇస్తే, అనితమ్మ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇప్పుడు మీరు పోలీస్ గురించి మాట్లాడదాం, చట్టాన్ని ఎవడైనా చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది చంద్రబాబు గారి గవర్నెన్స్ మేము ఉపేక్షించాం. ఇక్కడ ఉన్నది సిబిఎన్ వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు కదా బ్రాండ్, అంటే కాపీ క్యాట్ కిల్ ద రేట్ అని ఉంటారు తెలుగుదేశంలో అందరూ. సార్ మీరు జింగి చిక్కం అన్నాడు సార్, మేమందరూ టింగి టికో అని తపేలా ఛానల్కి అనుగుణంగా మేము కొట్టుకొని వస్తామని చెప్తారు. వాళ్ళకి ఒరిజినాలిటీ పోయి చాలా రోజులు అయింది సార్. ఎంతసేపు ఆ లోకేష్ గారికి ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే కాలక్షేపం చేసుకుని వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే సార్, జాగ్రత్తగా గమనించండి. నేను సజ్జల గారు కూడా చాలా మంచి పాయింట్ రైస్ చేశారు. ఒక ఫ్లెక్సీ ఉంటుంది, నేనే సమాజ హితం కోరుకోని ఒక ఫ్లెక్సీని నేను పెట్టినప్పుడు, ఒక అన్స్ట్రైన్, ఒక అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ సమాజంలో స్ట్రెయిన్ అవుతాయన్నప్పుడు
లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ వ్యవస్థ ఫ్లెక్సీని తొలగించడం సర్వసాధారణం. అవును ఆ మాటకు వస్తే వైఎస్ఆర్సీపీ బర్త్డేలు కానీ ఏవైనా ఫ్లెక్సీ పెడితే తీసేస్తున్నారు. అవును. కానీ ఇంత అన్సర్టనిటీని డ్రైవ్ చేసి ఆ ఫ్లెక్సీని ఎందుకు తొలగించలే? పోనీ ఇదే పని వాళ్ళు పెట్టారు కదా, పక్కనే వైఎస్ఆర్సీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని లడ్డూల పైన పవిత్రత పైన ఆయన చేస్తున్న టార్గెట్ని ఫ్లెక్సీలు పెడితే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి కదా. నేను 2 విషయాలు చెప్తాను సార్. కాదు, ఎంత సమయం మీరు పాటిస్తుంది వైఎస్ఆర్సీపీ సంయమనాన్ని నేను ఇప్పటిదాకా ఎలాబరేట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ సమాజాన్ని పరిరక్షించవలసిన పోలీస్ వ్యవస్థ, హోంశాఖ ఎలా ఆలోచించారు ఈ ఫ్లెక్సీ వలన ఫర్గెట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ, నెక్స్ట్ కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, అవి హిందూ మనోభావాలకి ఎంత విఘాతం కలిగిస్తున్నాయి. ఓకే, ఇలా బాధ అంతా ఏంటంటే సార్, నేను ఇందాక చెప్పిన తిరుమల లడ్డు కైంకర్యాల్లో దేవదేవుడికి పేటెంట్ రైట్స్. నెంబర్ 2, గోశాలను అక్కడ ప్రతిష్ఠించి పరకామణి సేవ. మీరు జాగ్రత్తగా గమనిస్తే పరకామణి సేవలో ఆ పెద్ద జీఆర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడే కదా ఆడు దొంగతనం చేసినాడు, ఆయన పట్టుకుందవారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. దీనికన్నా ముందు ఆ పెద్ద పరకామణి సేవ చేశాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా అదో పని చేశాడు. అప్పటిదాకా చేసిన దాన్ని గుండొత్తేసాడు, వెనక్కి తీసుకొచ్చి సీజ్ చేశారు మొత్తం అసెట్స్. ఇక్కడ ఏ టెన్యూర్ ఏంటన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేశారా? లేదు. టెన్యూర్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయలేదో ఆ టెన్యూర్ని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ క్రెడిట్ చోరీ. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్ళు బట్టి 20 ఏళ్ళు బట్టి ఏదో అదే పని, ఈ ఏదో చేసిన పనికి ఇంత మకిలి జరుగుతుంది తిరుమలకి అని ఏ రోజైనా బదనాం చేసే కార్యక్రమం తీసుకున్నాడా? చేయలేదు. ఒక కుటుంబ పెద్దగా, ఒక హిందూ మతానికి పరిరక్షకుడుగా నేను అంటుంది ఏంటంటే అతని కులాన్ని మతాన్ని నేను మాట్లాడదలుచుకోలే. నా రాష్ట్ర ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు సెక్యులర్ భావాల్ని ఏ క్రైస్తవ చర్చికైనా లేదా మసీదుకైనా లేదంటే గుడికైనా అపవిత్రం జరిగితే పరిరక్షకులుగా నిలబడిన దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏంటి? మకిలింటిస్తూ గత ప్రభుత్వం మీద బురదజలతో ఈ ప్రభుత్వం పరిరక్షించుకునే కార్యక్రమంలో చేతకైన ప్రభుత్వమా చేతకాని ప్రభుత్వం అంటే చేతనైనోడు బేగాల పోడు, చేతనైనోడు అనవసరమైన మాటలు మాట్లాడు, ఆచరించి చూపిస్తాడు. పరకామణి సేవకి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. లడ్డూ ప్రసాదాలకి దేవదేవుడి కైంకర్యాలకి అక్కడ గోశాలను ప్రతిష్ఠించి చూపించాడు. ఆ గోశాల నుంచి వచ్చిన పాలు, పెరుగు పదార్థాలు, వెన్న, నెయ్యిలతో స్వామివారి కైంకర్యాలకి ఏ విధంగా విఘాతం కలగకుండా చేసుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారో వీటిలోంచి ఎప్పుడైతే భావావేశాలను, భావ ఉద్రేకాలకి ఎప్పుడైతే తెరలేపుకుంటారో ఈ భావ ఉద్రేకాలని నేను చేసిన పనితో ఇక్కడ సస్టైన్ అవుతావు, దాసరి తప్పులు దండంతో సరైనట్టు ఒక్క మాటతో నేను ఆ దేవుడికి మకిలంటుందేనేమో భ్రమలో నేను మాట్లాడింది కాదు. హెన్స్ ఫోర్త్ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అన్న కాన్సెప్ట్లో ప్రజల హిందూ సమాజానికి సారీ చెప్తున్నాను. నా సన్నిధానంలో ఇది జరగలేదంటే అయిపోయింది. కానీ వీళ్ళకి వెనకాతల కెరసనాయిలోడు, పెట్రోలోడు, ఆ పౌడర్ డబ్బావాడు, నిన్న TV5లోనే అనుకుంటాను ఏదో హార్పిక్ కలిపి తయారు చేశారు లడ్డు, సిబిఐ చెప్తోంది సార్. అంటే ఏదో ఒక రకంగా భక్తుల మనోభావాలు దెబ్బతినాలి, దాన్ని టార్గెట్ చేయాలి సార్. మీరు ఒకటి తిరుమల పవిత్రత పైన దాడి చేయాలి, దాన్ని టార్గెట్ చేయాలి, దాని పవిత్రతను దెబ్బతీయాలి. దెబ్బతీసి అది జగన్మోహన్ రెడ్డి గారికి హార్పిక్ కలిపితే తెలియదా సార్ తినేవాడికి? సార్ నేను ఒక మాట, ఏళ్ళుగా భక్తులు పోతున్నారు కదా సార్. మీకు గిరిజన హాస్టల్లో, బాలుర వసతి గృహాల్లో ఉన్నట్లోనూ జస్ట్ మీకు పొరపాటున ఏదైనా అనివింది ఒకటి కలిస్తేనే వాంతులు విరోచనాలతో వస్తారు. హార్పిక్ కలిపి చేశారండి. హార్పిక్ కలుపుతారా అనడానికైనా నోరు సహకరించాలి కదా సార్. అది నోరు అనరు, అట్లా డ్రైనేజ్ అంటారు. రోజుకో కంచంలో తినేవాడు పూటకోళ్ళు చిన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగతం ఎందుకు సార్? వ్యక్తిగతం కాదు, నా హిందూ మనోభావాలు గాయపరచడానికి ఎవడవాడు దేవదేవుడి సన్నిధిలో సార్. మీకు మళ్ళీ చెప్తున్నాను, దేవదేవుడి సన్నిధిలో ఆ ప్రసాదం నాకు భగవంతుడితో సమానం. నా భగవంతుడిని అవమానపరచడానికి ఎవడిచ్చాడు వీడికి టాస్క్లింగ్? మీకు ఇంకోటి తెలుసా? వీళ్ళు ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ సెంటెన్స్, వీళ్ళు ఎప్పుడైతే కోడిపెట్టల్లో దొరుకుతారో 2018లో సెంగాల్ గారు అక్కడే ఈవో, ఇప్పుడు ఈ శాంపుల్ పంపించి ఇదంతా శ్యామలరావు కథ చెప్పిన దానికి మళ్ళీ హరికథా కాలక్షేపాలు ఎక్స్ట్రా చేసి దగ్గర సెంగాల్ గారితో ఆవుకవిత్వాలు కుదరవు కాబట్టి ఆయన ఇమీడియట్గా జీడీకి అటాచ్ చేశారు, తీసేశారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఇది ఒక అనుమానం వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఏదో ఒక కమిటీ అని చెప్పి ఇంకో కమిటీని వేసి వీళ్ళు అనుకున్న ఆ పంది కొవ్వు అనే మాట వచ్చేలాగా ఏమైనా చేయబోతున్నారా అనేటటువంటి నేను హిందూ సమాజానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తా. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ప్రత్యక్ష నిదర్శనాలు. నెక్స్ట్ డే సంప్రోక్షణ జరుగుతుంది గుళ్ళో. ఎవర్రా మీకు చెప్పింది కాగడాలు పట్టుకుని మొత్తం మాడవీధుల్లో తిరిగితే లడ్డు మకిలి సంప్రోక్షణ జరుగుతుందని? మీ దగ్గర ఎవిడెన్స్ ఏది చెప్పండి. కరెక్ట్. నాకు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఎవిడెన్స్. అవును, కరెక్ట్. ఒక మహిళా న్యాయవాది ఈ ఫ్లెక్సీలు పెట్టిన అంశం పైన ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నిన్న కూడా ప్లే చేసాము, ఒకసారి మళ్ళీ దాన్ని ప్లే చేస్తాం. అసలు ఫ్లెక్సీలు పెట్టేటటువంటి
అర్హత ఉందా? ఒక పక్క సిబిఐ కేసు, వాళ్ళ ఛార్జ్ షీటు, ఆ ఫైనల్ రిపోర్టు అక్కడ చెబుతోంది ఏంటి? వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టడం ఏంటి? వాటిని పోలీసులు అలో చేయడం ఏంటి? ఆ ఫ్లెక్సీ తీమన్నందుకే కదా అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. దానికే కదా ఆ ఫ్లెక్సీలు తీమన్నందుకే కదా వందనాదేవి గారు ఆ రకంగా సంస్కారవంతమైన భాషతో రెచ్చిపోయారు. మహిళా న్యాయవాది చాలామంది అంటున్నారు జనసేనకు అనుకూలంగా ఉంటారని కూడా అంటున్నారు. మరి వాస్తవం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా చక్కగా అధికార ప్రతినిధి సార్. ఓకే, రైట్, చాలా చక్కగా విశ్లేషించారు. ఒకసారి బయట ప్లే చేయండి సార్. నిన్నటి రోజు ఫ్లెక్సీలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ఫ్లెక్సీ ఇన్ని గొడవలకి దారి తీస్తుందని ఫ్లెక్సీ చూడగానే అనుకున్నాను. అది రెచ్చగొట్టే ధోరణితో ఉంది. అసలు అయినా సిట్టు సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో ఇతనే నేరగాడు అంటూ మీరు ఫ్లెక్సీలు పెడుతూ అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. రెచ్చగొట్టే ధోరణితోనే చేశారు, కొట్టుకోవాలనే ధోరణితోనే చేశారు. అది ఒకచోట కాదు, రాష్ట్రం అంతా చేశారు. అది హేయమైన చర్య అంటూ వాళ్ళు చింపేస్తారని మీకు తెలుసు, అప్పుడు మీరు తిరగబడాలని అనుకుని జరిగినటువంటి చర్యలాగా అనిపించిందేమో, నాకైతే తెలియలేదు. సో ఎనీవే, నేనైతే చెప్తున్నాను, కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరులకి లేదు. కర్రలు పట్టుకునేది కేవలం పోలీసు వారే, అది కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి. రైట్, ముందుగా ఫ్లెక్సీలతో రెచ్చగొట్టింది టీడీపీనే. చంద్రబాబు నాయుడు గారేమో నీతి సూక్తులు చెప్తున్నారు నిన్న లడ్డూల గురించి. నేనైతే ఆ దేవుడి పవిత్రతను దెబ్బతీయాలని కోరుకొని అంటూనే ఈ ఫ్లెక్సీలు పెట్టేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటే, ఒకవైపు బూతులతో రెచ్చిపోతుంటే టీడీపీ మోక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తాయి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలకు సంబంధించి ఆయన ఏదో బూతులు మాట్లాడారంట. ఈ దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, చంపడానికి కుట్రలు అందుకే చేశామని అంటున్నారు. మరి చంద్రబాబుది మహోన్నతమైనటువంటి భాష, లోకేష్ది సంస్కారవంతమైన భాష, పవన్ కళ్యాణ్ది సంస్కారవంతమైన భాష అయితే తేనెలూరే తెలుగు భాష మన హోంమంత్రి అనితమ్మది. చెవులకు ఇంపుగా తాకే భాష అయ్యన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో నేతలంతా మాట్లాడేది అత్యున్నతమైన సంస్కారవంతమైనటువంటి భాష. గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం మాట్లాడారనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వినిపించండి. మళ్ళీ డిస్క్లైమర్ ఏంటంటే, చిన్నపిల్లల్ని టీవీల ముందు ఉంచకండి. ఇంతకంటే నీచమైన భాష, సంస్కారహీనమైన భాష ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమనకూడదంటే ఓకే అనకూడదు, దానికి క్షమాపణ కూడా చెప్పారు. మరి వీళ్ళేం చేశారు? ఒకసారి ఆ భాషను వినిపించండి. చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకులకు నేర్పిస్తున్న భాష, తెలుగు బూతుల పార్టీ భాష. పుట్టుకే తప్పుడ పుట్టుక. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? పీక్కోమన్నా ఆ రోజు ఏం పీక్కున్నాడో నాకే తెలియదు. తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? బలం ఏదంటే వాళ్ళొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే 100 అరే నీ అబ్బా సొత్తా ఇది ఇరికినా కొడుకు ఏం కనుకరే. జగన్కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. తిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చేస్తున్నారు. కొడకల్లరా రెండు బయటికి కొడకల్లారా తోలు తీస్తాను. ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న, మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరా నోటీసు? నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? నేను అడుగుతున్న రోజా, నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు.
అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడే ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టరే. ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? సిబిఐ కోర్టు 420గా అభివర్ణించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో కూడా తన 420ల చేత ఈ సభలో అడ్డగోలుగా చేపిస్తున్నాడనే విషయాన్ని సభలో ప్రజలందరూ కూడా 1,00,000 కోట్ల మంది ప్రజలందరూ కూడా చూస్తారు. రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం. బ్యానర్ దించరా నువ్వు ముండా మగోడు అయితే రారా నువ్వు మగోడు అయితే రారా నువ్వు రారా నువ్వు మగోడు అయితే పారిపోతున్నావు. రైట్. చర్చలో జాయిన్ అయ్యారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, జక్కంపూడి రాజా గారు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, అలాగే శంకర్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎస్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వందనాదేవి వరకు, నిన్న మాట్లాడిన వందనాదేవి గారి వరకు వీళ్ళు మాట్లాడినటువంటి సంస్కారవంతమైనటువంటి భాష గురించి సంస్కారవంతంగా ఏం చెప్తారు? నిజాలు బయటపడ్డప్పుడు నియంతలు హింసనే ప్రోత్సహిస్తారు, హింసనే పెట్టరేగిపోయి వారు చేయిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేయడానికి చేతగానటువంటి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో దిగజారిపోతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్ట, ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వాడినటువంటి ప్రతి అంశం వారికి వ్యతిరేకంగా బయటపడుతూ ఉంది. ఈ నిజాల నుంచి బయటకు రావాలంటే హింసను ప్రోత్సహించాలి. సిగ్గు శరం లేకుండా నోటికి ఎంతంటే అంత మాట్లాడినటువంటి బూతుల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ హింసను ప్రోత్సహించడానికి ఏదో ఒక పదాన్ని వాడారు అని మాట్లాడారు. పెట్రోల్ బాంబులు వేసిస్తుంటే ఇళ్ల మీద సజీవంగా దహనం చేయడానికి బ్రూటల్ అటాక్స్, తీవ్రమైనటువంటి దాడులు, హత్యాయత్నాలు, డైరెక్ట్గా సజీవ దహనం చేయటానికి ఆ యొక్క బ్యాగుల్లో పెట్రోల్ బాంబుల్ని తీసుకొచ్చేసి ఇళ్ల మీద విసిరేయటాలు, బిడ్డలున్నారని, తండ్రులున్నారని, పిల్లలున్నారని ఏమీ చూడకుండా దాడులు చేస్తూ పోతూ ఒకరి మీద కాదు కంటిన్యూస్గా భూమన కరుణాకర్ రెడ్డి గారితో మొదలైనటువంటి గొడవ లడ్డు వ్యవహారం నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. జోగి రమేష్ గారి దాకా. జోగి రమేష్ గారి ఇంటి మీద బాంబులు వేసినటువంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించారంట. మాట నేను అనలేదు ముఖ్యమంత్రి గారిని అన్నటువంటి మాజీ మంత్రి గారిని మాత్రం 14 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపారంట. కరెక్ట్. ఎంత అద్భుతమైనటువంటి చండాల పరిపాలన ఈ చంద్రబాబు గారు చేస్తున్నారో కనపడుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో బూతులు వీరికంటే గొప్పగా, అంటే హత్యాయత్నం చేస్తే స్టేషన్ బెయిల్ వస్తుంది అనేది కొత్త చట్టం ఏమైనా వచ్చిందా? చంద్రబాబు గారి రూలింగ్ ఎర్ర బుక్ అనే ఎర్రి పరిపాలన కదా, అటెంప్ట్ టు మర్డర్ కదా, ఎర్ర బుక్ అనే ఎర్రి పరిపాలన కదా. ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పరిపాలన కాదు. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ కానప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ ని వారు నడుపుతున్నప్పుడు వారి నాయకులే పోలీసులు పక్కన రాడ్లు కర్రలు తీసుకొని పక్కన నిలబడితే పోలీసులు పక్కన నిలబడి ఉన్నారు. అంటే ఏమీ చేయనటువంటి పరిస్థితి. ఎవడన్నా బుద్ధున్నోడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు ఫ్లెక్సీలు పెడతాడా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లడ్డు వ్యవహారంలో? ఆయన బొమ్మను ఎందుకు వేశారు? కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ప్రశాంతి రెడ్డి గారు ఇవాళ నీ దగ్గర ఉన్నారు ఎమ్మెల్యేగా, కొలుసు పార్థసారథి గారు మంత్రిగా ఉన్నారు. మరి వారిద్దరి పిఏ అప్పన్న కమిషన్ తీసుకుంటే ప్రశాంతి గారికి వస్తుంది తప్ప వైవి గారికి ఎందుకు వస్తుంది? వేమిరెడ్డి గారికి వస్తుంది తప్ప వైవి గారికి ఎందుకు వస్తుంది? సో ఇవన్నీ కూడా తప్పించుకోవాలి. చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున రాష్ట్రంలో. లడ్డు అనేది వీళ్ళు సృష్టించినటువంటి కల్తీ వ్యవహారం అనేది బయటపడిపోయింది. ఎవరన్నా హిందూ మతాన్ని గౌరవించేటటువంటి వాళ్ళు జంతువులు కొవ్వు అంటారండి. ఇంకా దిగజారి పంది కొవ్వు, ఇంకా దిగజారి చేప నూనె, అవి లేవు అని తేలిపోయిన తర్వాత సిబిఐ సిట్కి సంబంధించినటువంటి నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఇంక చేసేదేముంది? చేతులు ఎత్తేస్తారు. హార్పిక్ ఉందని ఏదో ఛానల్లో చెప్తున్నారే. ఎస్,
వాళ్ళైతే సిగ్గు శరం లేదా ఛానల్కి, ఏదైనా మాట్లాడతారు, ఆధారం ఉండదు, బట్టగాల్చి పైనేస్తారు. ఇవాళ మీరు చూపించారు జనసేన మహిళా నాయకురాలే ఇంత సిగ్గుమాలిని తనం ఎలా చేశారు, ఫ్లెక్సీలు ఎట్ట కడతారు, బుద్ధుందా, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేరని వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు గమనిస్తున్నారు కదా, వాళ్ళ బూతుల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లండన్ పోయింది ముండల కోసం అని లోకేష్ గారు అన్నారు. ఎందుకు ఆ పదం కూడా నేను బీపేసా, మీరైతే చెప్పేశారు. అంటే నేను ఎవరినన్నారు, అది ప్రజలకే వదిలేసి అంత పెద్ద పదం లంజా కొడుకులు అని అవును మాట్లాడక తప్పదు. మరి వారు కేసులు పెడుతూ ఉంటే మేము బీపులు వేసుకుంటూ ఉండాలా, వారు తిడుతూ ఉంటే మేము నోరు మూసుకొని ఉండాలా? అంటే ఈ పదాలు వాడింది ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ? ముఖ్యమంత్రి స్థాయిలో చేసినటువంటి వ్యక్తి, వారి కొడుకు ఉప ముఖ్యమంత్రి కొడకలు అని రండ్రా బట్టలు ఉడదీస్తంతా, మిమ్మల్ని బట్టలు ఉడదీసి రోడ్ల మీద పరిగెత్తిస్తా, చెప్పండ్రా కొడకల్లారా, రాడ్లతోట, కర్రలతోట, హాకీ స్టిక్కులతోట. ఎవరు మాట్లాడారండి? డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాదా? ఒక హోంమంత్రిని అయ్యన్న పాత్రుడు గారు, హోంమంత్రి ఎందుకు సంకల్ నాకటానికా అన్నారు. అయ్యో వద్దులేండి సార్. సార్ ఇవి బూతులు కాదు, వాళ్ళ ఉద్దేశంలో నీతులు, వాళ్ళ ఉద్దేశంలో ఇవన్నీ నీతులు. వాళ్ళు అన్నారు కదా, మేము మంచి మాట్లాడితేమో బూతులు, వాళ్ళు బూతులు మాట్లాడితేమో నీతులు, ప్రవచనాలు. వాళ్ళు మాట్లాడినటువంటి భాష శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డల దాకా, వారి పుట్టుకల దాకా, వారి తండ్రులేం పీకలేదు వీరేం పీకుతారనేటటువంటి భాష, ఇంత దిగజారి మాట్లాడినటువంటి ఈ పనికి మాలిన నాయకులు ఇంత దిగజారి ఈరోజు ఎందుకు ఈ హత్యాకాండల్ని ప్రోత్సహిస్తున్నారు? ఈ నరమేధాన్ని చట్టప్రకారంగా కూడా వ్యవహరించలేదు కాదు సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు వినిపించాను కదా 3 నిమిషాలు ఒక టీజర్ వినిపించాను కదా, ఆ విధంగా బూతులు మాట్లాడి తిడుతూ ఉంటే పబ్లిక్లో, వీళ్ళు చేసినట్టు దాడులు చేయమని చెప్పట్లేదు, వీళ్ళు చేసినట్టు హత్యాయత్నాలు చేయమని చెప్పట్లేదు, చట్ట ప్రకారంగా కూడా మీరు కేసులు పెట్టినట్లేరు వీళ్ళపైన. 1-2 హద్దు మీరినటువంటి వాళ్ళ మీద కేసులు పెడితేనే గగ్గోలు పెట్టారండి. అవును, మానవతావాదులు అంటారు, కులాలలో మంటలు పెట్టి కులాన్ని ముఖానికి పూసుకొని తిరిగేటటువంటి వ్యక్తులు డిబేట్లలోకి వచ్చేసి పెద్ద ఎత్తున మాట్లాడారు. ఇవాళ ఎక్కడికి పోయారు పాపం పెద్దలంతా కనపడట్లేదు. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి గారి ఇంటి మీద లోపలికి వెళ్ళి దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టి ధ్వంసం చేసి కార్లకు నిప్పు పెట్టి ఇంకొక మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తుంటే పోలీస్ శాఖ ఏం చేస్తుంది సార్? డీజీపీ గారు ఏం చేస్తున్నారు సార్? మాజీ హోంమంత్రి గారు వెళ్ళి ఎస్పీ ఆఫీస్ ముందు 40 నిమిషాలు డోర్ కొడితే డోర్ తీయలేదంట. అసలు ఇది ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందని మోడీ గారు ఎలా అనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు ఎలా అనుకుంటున్నారు? ఈ దారుణాలు ఈ పార్టీ ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లదు? లడ్డూలకు జంతువులకు పూసింది కాకుండా, ఆరోపణలు చేసింది కాకుండా ఫ్లెక్సీలు పెడుతున్నారు, పవిత్రతను దెబ్బతీస్తున్నారు. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయరు మీరు? అలాగే రాష్ట్రంలో ఈరోజు ఎటువంటి హింస, అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు శాంతియుతంగా బతికే పరిస్థితుందా ఎవరైనా? మరి ఇదంతా కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లారు మీరు? సార్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే రేపు 4వ తారీఖు మేము ఢిల్లీ వెళ్తున్నాం. అవునా? మందా సాల్మాన్ గారి హత్య జరిగినటువంటి ఉదాంతం, వారిని కొట్టి చంపినటువంటిది, దళితులపై జరుగుతున్నటువంటి దాడులపై సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలకి, ఎస్సీ కమిషన్కి తెలియపరచడానికి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్తున్నాం. దళితుల్ని, కాపుల్ని, బీసీల్ని ఎవరిని వదలట్లేదు. ఎవరిని కాపుల్ని అయితే మరీ ముఖ్యంగా సార్, ఒక్క నిమిషం సార్, కాపుల్ని మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తప్ప కాపు కులంలో నాయకుడు ఉండకూడదు అనే విధంగా ఆ రోజు రంగా గారి దగ్గర నుంచి ఈ రోజు అంబటి గారి దాకా, ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడులన్నీ కేవలం కాపు కులాన్ని నాయకత్వం నుంచి దూరం చేయడానికే. తెలుగుదేశం పార్టీకి దూరమైనటువంటి కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా రాబట్టుకొని ఓట్లు దక్కించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, కుబుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వారి మీద కంటిన్యూస్ గా దాడులు జరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం గారు ఎంతో ప్రాధాన్యత ఉంది వారి కమ్యూనిటీ కోసం చాలా చేశారు. వారి మీద దాడి జరిగింది. అలాగే బీసీ నేత జోగి రమేష్ గారి మీద దాడి జరిగింది. పెట్రోల్ బాంబులు వేసినా కూడా వారిని బయటకు వదిలేశారు. అంటే ఇవన్నీ ఒకటే సార్, సింపుల్ గా
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసినటువంటి 4 నేతలు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలనకి 10%లోకి కూడా రాలేక వెనకబడిపోతున్నారు. కాబట్టి దాని నుంచి ప్రజల అటెన్షన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి ఈ దాడులు నిజంగా ఈ వేదికగా చెప్తున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ రోజు కాదు, అధికారం ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పుడైనా కూడా మేము కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, అధ్యక్షులు వారి మాట విని ఈ విధంగా మౌనంగా ఉండకపోతే వారు ప్రభుత్వంలో ఉన్నా కూడా మమ్మల్ని ఆపలేరు. రైట్. మేము సింగిల్ పార్టీగా పోటీ చేసే పార్టీ. 4 కలిసి మీరు రావాలి. 4 కలిస్తే తప్ప రోడ్ల మీదకి రాలేరు. అది పోలీసులను పక్కన పెట్టుకుంటే తప్ప మీరు రోడ్డు మీదకి రాలేరు. మేము సింగిల్ గా రాగలుగుతాం, సింగిల్ గా ఎదుర్కోగలుగుతాం, సింగిల్ గానే మీకు సమాధానం చెప్పగలుగుతాం. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి 2 జవాబు మేము ఇవ్వగలుగుతాం. కానీ మేము అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, చట్టాలను గౌరవిస్తున్నాం, ఇంకా కూడా ఓపిక పడుతున్నాం. మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారు చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నాం. అనేక మాటలు మాట్లాడారు. వారి పుట్టుక దగ్గర నుంచి బిడ్డల పుట్టుక దాకా మాట్లాడారు సార్. ఇంకా ఇంతకంటే నీచంగా మాట్లాడేదే ఉంది. ఆ రోజు ప్రభుత్వంలో ఉండి కూడా సంయమనం పాటించాం, ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి సంయమనం పాటిస్తున్నాం. ఇదంతా చేస్తుంది ప్రజల కోసం. ఇన్ని మాటలు మాట్లాడుతుంది, ఇన్ని కథలు పడుతుంది వీళ్ళు ఎందుకు? ప్రజలకు మమ్మల్ని దూరం చేయాలని. ప్రజల మధ్యలో మేము ఉంటున్నాం కాబట్టి ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు కూడా తిరగబడాలి. రైట్. మనతో పాటు జాయిన్ అయ్యారు జక్కంపూడి రాజా గారు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు. వారితో మాట్లాడదాం. మిగిలిన వారందరికీ వచ్చే వారం రోజుల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతోందో తెలుసా? పెమ్మసాని గారు ఇచ్చినటువంటి వార్నింగ్ అంటే ఈ దాడులు, ఈ దౌర్జన్యాలు, ఈ హత్యాయత్నాలు, బీభత్సకాండ కంటిన్యూ చేయబోతున్నామని వాళ్లే స్వయంగా చెప్పడం చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒక అహంభావంతో అధికారం మన చేతిలో ఉంది, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక అధికార దర్పంతో మాటలు మాత్రమే కాకుండా చేతలు కూడా చేసి చూపిస్తూ ఉన్నారన్న. అయితే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతా ఉన్నాం. ఇదేమి హిట్లర్ రాజ్యం కాదు, లేకపోతే వాళ్ళు రాచరిక పాలన ఏం కాదు. ఇదేమి అంటే రాచరిక వ్యవస్థలో లేం మనం. సో వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి బహుశా ఈవేళ తాత్కాలికంగా వాళ్ళు కాస్త ఒక పైశాచిక ఆనందాన్ని పొందొచ్చేమో, కానీ అల్టిమేట్గా ప్రజలు అనేటువంటి వాళ్ళు ప్రతి వీళ్ళ యొక్క మాట్లాడేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి చేష్టలు కానీ గమనిస్తూ ఉంటారు, ప్రతిదాన్ని కౌంట్ చేస్తూ ఉంటారు. దానికి తిరిగి ఓటు అనేటటువంటి దాంతోనే సమాధానం చెప్తారు. బహుశా ఇవాళ ఏదో రామారావు గారి ఇంటి మీద దాడి చేసాం, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ధ్వంసం చేసాం, ఇంట్లో కార్లకి నిప్పంటించాం అని చెప్పి ఒక రాక్షసానందం పొందొచ్చు. కానీ దీనికి సరైనటువంటి జవాబుదారీ రేపు ప్రజలు చెప్తారు ఏ రకమైనటువంటి జవాబు చెప్పాలనేది. ప్రత్యేకించి నిన్న మీరు స్టేట్ వైడ్ నిన్న అంబటి గారి పరామర్శ కోసం మీరు వెళుతున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకున్నట్టున్నారు కదా పోలీసులు, హౌస్ అరెస్ట్ చేసినట్టున్నారు కదా. కానీ అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి 2000 మందిని పంపించగలిగినటువంటి పోలీసులు అడ్డుకోలేక చేతులు ఎత్తేసిన పోలీసులు పరామర్శకు వెళుతున్న వాళ్ళని మాత్రం హౌస్ అరెస్టులు చేస్తారు. నిన్న జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేసిన వ్యక్తులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. దాన్ని ఇప్పుడు మనం గమనిస్తే గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి, కొత్త గవర్నమెంట్ ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ఒక పక్కన మిథున్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. అవును. తర్వాత హిందూపూర్లో వేణు గారి కార్యాలయం మీద దాడి జరిగింది. నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. ధర్మవరం పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. జోగి రమేష్ గారి ఇంటి మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద, ఇట్లా చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పోలీసుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ యొక్క సపోర్ట్తోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటికి డైరెక్షను నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కలిపి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఈ రకంగా చెయ్యండి, వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటికి రాకుండా ఉంటారనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ఒక తొత్తుల మాదిరిగా చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం, ఆయన ఏది అడిగితే ఆయనకి
సలాం చేస్తూ ఆయన సాగిలపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటే పోలీసులకి అందరికీ కూడా చెప్తా ఉన్నది, బహుశా ఈవేళ సూర్యుడు అస్తమించవచ్చు, రేపు పొద్దున మళ్ళీ ఉదయిస్తాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు జీతాలు ఇచ్చేది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచో లేకపోతే హెరిటేజ్ నుంచో చంద్రబాబు నాయుడు గారి జేబుల్లోంచో లోకేష్ గారి వ్యాపార సంస్థల్లోంచో ఏమి ఇవ్వట్లే, ప్రజలు కట్టేటటువంటి పన్నుల నుంచి జీతాలు ఇస్తున్నారు. మీరు గవర్నమెంట్ అనేటువంటిది బహుశా ఈవేళ ఒకరు అధికారంలో ఉండొచ్చు, రేపు మరొకరు ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఇవాళ ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి డీజీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రాష్ట్రంలోనికి అత్యున్నతమైనటువంటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి డీజీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి గుంటూరు జిల్లా ఎస్పీ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఆ పర్టికులర్ సీన్లో జరుగుతున్నప్పుడు ఆ సీన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, సాయంత్రం 4 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ దమనకాండ రాత్రి 1 గంట వరకు 2 వరకు కూడా జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా, అంటే ఆల్మోస్ట్ 7 to 8 hours కంటిన్యూగా ఒక పక్కన దాడి జరుగుతూ ఉంటే ఎక్కడ ఆ ఇంట్లోనేమో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, తాగి కొంతమంది గాంజాలు తీసుకుని అటువంటి బ్యాచ్లన్నీ దగ్గరుండి స్థానిక శాసనసభ్యురాలే ఆమె ఒక రౌడీ షీటర్ మాదిరిగా గల్లా మాధవి అనే ఆమె అక్కడికి వచ్చి స్వయంగా ఇది చేస్తుంటే పోలీసులు కళ్ళప్పగించుకుని ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వ్యవస్థ? మీరు ఈ మొదలుపెట్టినటువంటి సాంప్రదాయం, ఈ సంస్కృతి అనేటువంటిది ఖచ్చితంగా రేపు మీకే తిరిగి బాల్ ఎంత గట్టిగా మీరు గోడకేసి కొడతారో రేపు తిరిగి మీకు అంతే గట్టిగా వెనక్కి వస్తుంది అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఇవాళ అధికారంలో శాశ్వతంగా ఉంటామని కలలుగంటూ ఈ రకమైనటువంటి చేష్టలకి దారి తీస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం, అన్ని రోజులు మీవి కాదు, ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది మాత్రం డెఫినెట్గా దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మీ పార్టీ నాయకులు బూతులతో రెచ్చిపోతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అందుకే ఆగ్రహంతో ఇటు టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయి అన్నట్టుగా ఈరోజు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మంత్రుల భాషలు మనం చూస్తే అండి, అసలు ఎవడైనా వాళ్ళలో మంత్రుల కింద పనిచేయడానికి పనిచేస్తారు. అసలు ఒక్కొక్కటి భాష మనం చూస్తూ ఉంటే అసలు మనం గతంలో లోకేష్ మాట్లాడినటువంటి భాష మనం గమనిస్తే అసలు బూతులు, ఆ బూతు పురాణం, ఆ మాటలు ఒక బూతు కాదు, ఇంకా అసలు మనం మామూలుగా ఇట్లా మీడియాలో ప్రస్తావించుకునేటటువంటి బూతులు కూడా కాదు. అవును, అంబటి రాంబాబు గారి మీద చాలా ప్రీ ప్లాన్డ్గా సోషల్ మీడియాలో కూడా ముందుగానే వాళ్ళు పెట్టి వారి మీద దాడి చేయడానికి ఒక ఆర్గనైజ్డ్గా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కర్రలతో, రాడ్లతో ఒక సెంటర్లో దారి కాసి ఆయన కారుని అడ్డగించి మీద పడి కొట్టడానికి కారు అద్దాలు పగలగొట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పటికే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఒక ఇది జరిగిన తర్వాత అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక కొట్లాట వాతావరణం అక్కడ వచ్చిన తర్వాత చాలాసేపు ఓపిక పట్టినటువంటి ఆయన మీరు గమనిస్తే కరెక్ట్గా దానికి ఒక 15-20 నిమిషాల ముందే ఒక ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ లడ్డూకి సంబంధించినటువంటి అంశం మీద కార్యక్రమం చేసుకుని అక్కడ సుమారుగా 200-300 మంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు అక్కడ. స్టిల్ వాళ్ళు ఎవరిని కూడా మనం గొడవకి వెళ్ళట్లేదు, ఇది దేవుడికి సంబంధించినటువంటి అంశం, దేవుడే వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వాళ్ళకి సరైనటువంటి శిక్ష వేస్తాడు అని చెప్పి ఆయన సింగిల్గా కారులో ఆయన ఒక్క కారుతోనే బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళే అడ్డగించి ఆయన మీద పడి అమ్మ ఆలి బూతులు, లకారాలు ఉపయోగించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ఉప్పు కారం తింటున్నాం కదండి, ఎంతసేపైనా ఉపయోగపడతారు. అమ్మల్ని, ఇంట్లో భార్యల్ని పట్టుకుని వాళ్ళేం కర్మ చేసుకున్నారు, వాళ్ళేం తప్పు చేశారు, వాళ్ళకేం సంబంధం రాజకీయాలతో, ఒక స్థాయి వరకు ఎవరైనా ఉపయోగపడతారు. దానికి బదులుగా వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు బదులుగా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన స్పర్ ఆఫ్ ద మూమెంట్ అప్పటికప్పుడు వెంటనే మాట్లాడినటువంటి మాట తప్పితే ఆయన కావాలని వాంటెడ్గా, ఎందుకంటే మనం చూస్తే అంబటి రాంబాబు గారిని ఫర్ ద లాస్ట్ ఆయన NSUI నుంచి అంటే విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడైనా ఒక అధికార పార్టీని కావచ్చు లేకపోతే ప్రత్యర్థుల్ని విమర్శించేటప్పుడు కానీ చాలా ఆయన భాష, ఆయన పదజాలం చాలా హుందాగానే ఉంటుంది తప్పితే ఎక్కడ గమ్ముని నోరు జారేటటువంటి వ్యక్తి కాదు ఆయన.
సో అక్కడ కూడా జరిగినటువంటి సంఘటనను బట్టి అప్పటికే ఆయన పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే ఆయన పట్టుకుని ఆయన దానికి రియాక్ట్ అయ్యాడు. తిరిగి మళ్ళీ ఆయనంతటా ఆయన చాలా పెద్దరికంగా సంజయ్ చెప్పుకున్నాడు, లేదు ఏదో పొరపాటు జరిగింది, నా వయసుకి నేను 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నేను ఈ రకంగా గమ్మున నోరు జారి ఉండాల్సిందేమో, పైగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఆ రకమైనటువంటి మాట మాట్లాడలేదు, మాట్లాడి ఉండుంటే మీరు ఏదైనా బాధపడి ఉంటే నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చాలా పెద్దరికంగా చెప్పాడు ఆయన. చెప్పి నేను ఇంకా ఏదైనా మీకు నా మీద కోపం ఉంటే చట్టపరంగా మీరు తీసుకునేటటువంటి చర్యలకి నేను వాటిని ఫేస్ చేస్తానని కూడా చెప్పాడు ఆయన. ఏదో ఆటవిక పాలనలో మనం ఉన్నట్టుగా ఇళ్ల మీదకి వెళ్ళి ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా సహించదగినది కాదు. ఖచ్చితంగా ప్రతిదీ కౌంట్ అవుతా ఉండి ప్రజలు చూస్తూ ఉన్నారని ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. రైట్. శంకర్ గారు, ఈ లడ్డూ ఇష్యూ వచ్చిన తర్వాత, సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అందులో జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిన తరువాత, రిపోర్ట్లో ఉన్న తర్వాత ఫ్లెక్సీలతో రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా ఈ దాడులు దౌర్జన్యాలతో ఈ ఇష్యూని పూర్తిగా ప్రజల్లోకి వెళ్లకుండా, లడ్డూ ఇష్యూ ప్రజల్లోకి వెళ్లకుండా ఒక డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి ఆ ప్రయత్నంలో టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ సక్సెస్ అయిందా, బూమరాంగ్ అయిందా వాళ్ళకి? ఇది ఈశ్వర్ గారు వెరీ క్లియర్, ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరగకపోతే వైజాగ్ లో గీతం పేరుతో 5,000 ఎకరాల విలువైన భూమి కాజేస్తున్నటువంటి వైనం గురించి కానీ, లేకుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక మహిళకు అన్యాయం చేస్తే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన దిక్కులేని పరిస్థితి ఉన్న సిట్యువేషన్ మీద కానీ, ఈ రెండు కాకుంటే తిరుమల విషయంలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద కానీ, ఇలాంటి అంశాల మీద మాట్లాడేటువంటి వాళ్ళు మనం అంతా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ వాటన్నింటినీ కప్పిపుచ్చి బూతుల గురించి, దాడుల గురించి, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకి రక్షణ లేనటువంటి ఒక రాష్ట్రంలో అత్యంత దిగజారిపోయిన శాంతి భద్రతల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నామంటే ఎంతగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది పక్క ప్లాన్ ప్రకారంగా చేసినటువంటి పని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు చూడండి, ఆ ఫ్లెక్సీల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ తో ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో పెట్టించారు. మొదట పిడుగురాళ్లలో పెట్టారు, ఆ తర్వాత దర్శిలో పెట్టారు, గుంటూరులో పెట్టారు, బెజవాడలో పెట్టారు. ఇట్లా చాలా ప్రాంతాల్లో కావాలని ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించారు. దర్శిలో ఫ్లెక్సీస్ చింపేస్తే మళ్ళీ ఆ కావాలని పోలీసుల పహారాతో మళ్ళీ అదే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినప్పుడు కూడా తొలగించడం. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించడం. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వివాదం వచ్చినప్పుడు సిట్ ఏర్పాటు చేస్తూ తిరుమలని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు, తిరుమల చుట్టూ రాజకీయాలు చేస్తూ దిగజార్చొద్దు అంటూ చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అప్పట్లో అనాపాలజెటిక్ సనాతన్ అంటూ పవన్ కళ్యాణ్, జంతు కొవ్వులు అంటూ నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా చేసినటువంటి ప్రచారం మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ సిట్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. సుప్రీంకోర్టు సిట్ ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. ఇదంతా చాలా ప్రాసెస్ జరగాల్సి ఉంది. కానీ అదంతా ఉండగానే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారానికి పూనుకున్నారు. అంటే తిరుమలని మరింత అప్రతిష్ట పాలు చేయడానికి, తిరుమలని తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారన్నది రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ ఫ్లెక్సీల వ్యవహారం చాటుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఏమో అక్కడే రాడ్లు కర్రలు పట్టుకుని పహారా కాస్తున్నా ఎవరి జోలికి పోదు. ఇది మొత్తం చాలా దూరం వెళ్ళేటువంటి వరకు సాగింది. అంతా పూర్తిగా ఒక లక్ష్యపూరితంగా సాగుతున్నటువంటి వ్యవహారం అని మనకి ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత, ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆరా తీశారట. కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని ఆదేశించారట. అసలు ఎక్కడైనా ఏమైనా నవ్విపోదురుగాక నాకేటి, పోలీసులు కూడా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉండాలి, శాంతి భద్రతలు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అసలు ఒక సీఎంకి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి జరుగుతుంటే 24 గంటల తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడేదాకా వెళ్తున్నారంటే ఏ రీతిన పక్క స్కెచ్ ప్రకారంగా చేశారో మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇందాక మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పినట్టుగా రాబోయే వారం రోజుల పాటు కూడా ఈ రీతిని సాగిస్తాం అని చెప్తున్నారు. అంటే రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తారనుకుంటున్నారు? రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, రాష్ట్రంలో పరిస్థితులు అభివృద్ధి కావాలి, రాష్ట్రం ముందుకెళ్లాలనేటువంటి ఆలోచించే వాళ్ళు చేసే ప్రయత్నమా, లేకుంటే రాష్ట్రం ఏవైనా పర్లేదు, మా రాజకీయ ప్రయోజనాలు నెరవేర్తే చాలు,
మా లక్ష్యాలు నెరవేరితే చాలు, మేము ఎవరి మీద బురద జల్లాలనుకుంటే అదంతా సాగితే చాలు, ఎవరిని హింసించాలన్నా ఎవరిని అణిచివేయాలన్నా అవన్నీ సక్రమంగా జరిగిపోతే చాలు అనుకునేటువంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నమా? దీన్ని ఏ రకంగా చూడాలన్నది జనం నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా రాష్ట్ర బాగోగులు ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ రీతిలో ఉండాలని కోరుకోరు. నేరుగా ఒక పార్టీ అధికార పార్టీ కార్యకర్తలే పెట్రోల్ బాంబులు తీసుకుని దాడులు చేసేటంత దుస్థితికి పట్టపగలు దిగజారంటే, అంతదాకా తెగించారంటే, పైగా నాకు వచ్చినటువంటి సమాచారం చాలా క్లియర్ గా పరిశీలిస్తే ఇంకా అర్థమవుతుంది. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి మీద దాడికి పాల్పడినటువంటి కొంతమంది వ్యక్తులే నిన్న జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా ఉన్నట్టుగా, అదే దాడుల్లో పాల్గొన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం ఇది పక్కాగా ఒక స్కెచ్ ప్రకారంగా క్లియర్ గా చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అక్కడ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి దగ్గర పెట్రోల్ బాంబులు విస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కేవలం 11 మంది పైన మాత్రమే కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారంటే ఏమన్నా దాడి చేసిన వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదా వీళ్ళు? అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర అయితే చాలా ప్లాన్ గా మధ్యాహ్నం నుంచి అంటే సాయంత్రం 3 తర్వాత మొదలైనటువంటి, అది విడతల వారీగా దశల వారీగా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా కార్యకర్తలు చాలా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక ప్లాన్ గా తరలించి ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా దాడులు చేయించారు. ఇందాక ఆ రాంబాబు గారి అమ్మాయి మౌనిక కూడా మాట్లాడి చెప్తున్నారు, ఆమె ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా పోలీసులే దగ్గరుండి విడతల వారీగా ఇంట్లోకి పంపించారు, దాడులు చేయమని పురుగొల్పారు అన్నట్టుగా ఆరోపిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అక్కడ చాలా చాలా పెద్ద సంఖ్య, అది ఒక నెంబర్ ఎంత అద్దారు, ఒక విడతల వారీగా బ్యాచెస్ గా అక్కడ పంపిస్తున్నప్పుడు చాలా పెద్ద సంఖ్య ఉంది. అందులో ఉన్నటువంటి కొంతమంది ఇబ్రహీంపట్నంలో మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా కనిపించారంటే ఎంత పక్కాగా జరిగారు. అక్కడి నుంచి ఇక్కడ కూడా తీసుకొచ్చి మరుసటి రోజు ఇక్కడ యాక్టివిటీలో కూడా ప్లాన్ చేశారంటే ఎంత స్కెచ్ ప్రకారంగా జరిగిందో అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఇదంతా పూర్తి స్కెచ్ ప్రకారంగా సాగినటువంటి విషయంగా స్పష్టమవుతుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చూడాల్సి ఉంటుంది. రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని రాష్ట్ర అవసరాలని పూర్తిగా పణంగా పెట్టేసి తమ రాజకీయ లక్ష్యాల కోసం సాగిస్తున్నటువంటి కార్యకలాపంగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారు అలిగారు, కోపంతో రగిలిపోయారు, పార్టీకి సంబంధించినటువంటి సమావేశం నుంచి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే లడ్డూ వ్యవహారంలో ఆయన చేసినటువంటి వేసినటువంటి వేషం, చేసినటువంటి కామెంట్స్ని ఈరోజు సిబిఐ ఇవన్నీ అబద్ధాలని తేల్చిన తర్వాత సరిగా మీరు తిప్పికొట్టలేకపోయారు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు తిప్పికొట్టలేకపోయారు, అబద్ధాలను ప్రచారం చేయటంలో మీరు వెనకబడిపోయారు అన్న ఆగ్రహం వచ్చినట్టుగా ఉందేమో అలిగి వెళ్ళిపోయారంట. అంతేకాదు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు బట్టలిప్పి చూపించినటువంటి దృశ్యాలపైన మీరు సరిగా తిప్పికొట్టలేకపోయారు, అతనికి బట్టలు ఉన్నాయని చెప్పాలి మనం, రాష్ట్రం మొత్తం అతను బట్టలు లేని దృశ్యాలు చూసింది కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం మీరు చేయలేదని అలిగి వెళ్ళిపోయారంట కొద్దిసేపటి క్రితమే. ఇది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ప్రసాద్ గారు, పాపం పవన్ కళ్యాణ్ గల వారు అలిగారంట, అంటే ఓదార్చమని నేను చెప్పట్లేదు. 2 విషయాలు సార్. అరవ శ్రీధర్కి విప్ ఇచ్చాడు, ఆయనే విప్ అని పదవి ఇచ్చాడు. అవును, ఆయన కూడా ఈయనలాగా ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ ఏమో, ఇంగ్లీష్ అర్థం కాక విప్పి చూపించాడు బట్టలు. అలాగే ఈ లడ్డు విషయంలో నోటుకొచ్చిన దిక్కుమాల అబద్ధాలని తలా తోక లేకుండా మీరు మారితే 5 లక్షల లడ్డూలని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? ఆయనకి అసలు ఈ ఊడ్చింది ఎవరు, అదే కడిగింది ఎవరు? కడిగింది ఎవరంటే కింద నుంచి పైకా, పై నుంచి కిందకా? ఏ కడిగింది ఆయన. మళ్ళీ దాన్ని తిప్పి మా ఇంట్లో ఆడవాళ్ళు పై నుంచి కిందకి అడుగుతారు సార్, నేను ఎటు కాకుండా ఇట్లా కింద నుంచి పైకి అడిగాడు. అంచేది ఎటు తేల్చుకోలేని సమస్యలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఆ సమావేశంలో ఎజెండా లేకుండా నేను అడ్డమైన చెత్త మార్కెట్లో మాట్లాడొస్తాను, మీరు నన్ను కాపాడండి, ఇంటికి వచ్చి లబ్బోదిబ్బని మొత్తుకుంటే ఎవరు కాపాడతాడు? అందులో 13 మంది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతారు, ఇక్కడ ఈయన సీరియస్ అవుతారు. కామెంట్స్ చేసింది వీళ్ళిద్దరు, వీళ్ళు మంత్రులకి, ఎమ్మెల్యేలకు చెప్తారు మీరు తిప్పికొట్టాలి. సార్ అందులో 13 మంది తెలుగుదేశం వాళ్ళు కదా, ఈయన మాట ఎందుకంటారు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీరు తిప్పి కొట్టండి ఒక కథ విని వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మీరు తిప్పి కొట్టండి నేను చెప్పే కదా, ఇంత కన్ఫ్యూజన్ వాళ్ళు ఎక్కడ భరిస్తారు సార్? ఓవరాల్ గా ఏటి తిప్పి కొట్టాలి వాళ్ళకి అర్థం కావట్లే. ఒరిజినల్ గా లడ్డూ కల్తీ జరగలేదన్న విషయం సిబిఐ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. సార్ మేము తిప్పి కొట్టాలంటే కలిసింది ఏదో చెప్పమంటే మీరు మొదలెట్టుకుందే రాగమే తప్పు కదా సార్, దానికి మేము పల్లవి చరణాలు ఎలా పాడతామని చెప్తున్నారు. రైట్. లడ్డూ ఇష్యూ పైన చంద్రశేఖర్ గారు సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కదా హడావిడి చేసింది, దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేశారు కదా, వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడం కోసం. ఈరోజు రిపోర్ట్ చూశాక వీళ్ళిద్దరూ ఏదో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారని అనిపిస్తోంది.
మీరేమంటారు? అదే మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట. నిజాలు బయటకు వచ్చినప్పుడు నియంతలు ఈ విధంగా విద్వేషాలను రెచ్చగొడతారు అని చెప్పారు. వీరిద్దరు నియంతల్లాగే వారి యొక్క పరిపాలన సాగుతుంది కాబట్టి వీరి యొక్క విద్వేషాలని, మత ఘర్షణల్ని, ఈ విధమైనటువంటి దాడుల్ని, ఈ విధమైనటువంటి హత్యాయత్నాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు జనసేన జనరల్ బాడీ మీటింగ్ నుంచి జనసేన అధ్యక్షుడు అలిగిపోవడం ఏందండి? అసలు మీరు నాయకుల, మీకు ఒక పార్టీ, అది ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఎమ్మెల్యేలు వీళ్ళకి పదవులు ఇచ్చి, టికెట్లు ఇచ్చి, ఎమ్మెల్యేలను చేసి తర్వాత మంత్రి పదవులు ఇప్పించి ఇంత చేస్తే ఆయన చెప్పినటువంటి అబద్ధాన్ని నిజం చేయడానికి పని చేయకపోతే కోపం రాదా? ఆవు చేలో మేస్తే దోళ్ల గట్టును మేస్తాయా? మరి ఆ సామెత పెద్దలు ఎప్పుడో గమనించే కదా చేశారు. ఈరోజు 1/2 డజన్ పైన మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఈ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, మోసం చేయటం, వారిని ఆర్థికంగా అన్ని విధాల వారిని వాడుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనునిత్యం కామెంట్స్ చేసినటువంటి వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చేసి ఒక్కరు కూడా మాట్లాడాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహిళలు ఎవరు బయటకు వచ్చేసి మాట్లాడాల. ఏదో వీడియోలు పట్టుకొని రాద్ధాంతం చేశారు తప్ప ఒక్కరు బయటికి రాలా. ఈరోజు వాళ్ళ మీద వస్తున్నటువంటి వాళ్ళంతా డైరెక్ట్గా మోసం చేశారని, మమ్మల్ని వాడుకున్నారని, మమ్మల్ని అన్ని విధాలా మా కుటుంబానికి దూరం చేశారని వాటి మీద మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? ముందు మాట్లాడాల్సింది అవి కదా, అవి మాట్లాడి ఉండాలి. రెండవది, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం, లడ్డూ విషయంలో వారు చేసినటువంటి తప్పిదం, ఆ దేవదేవుడు శిక్షించాడు వాళ్ళని. ఆ తప్పిదాలని వారు చెప్పినట్టుగా కింద నుంచి ఎవరు పైకి గడగరు, పైనుంచి కింద గడుగుతారు. కింద నుంచి గడిగితే మళ్ళీ పైన గడిగితే మళ్ళీ పైకి వచ్చి పడతాయి కదా, మన మీదే వచ్చి పడతాయి కదా, వాళ్ళ మీదే పడుతున్నాయి. కడగడంలో కూడా బ్రహ్మాండంగా కడిగాడు. సో ఆయన కడిగితే పైన ఏ విధంగా పడ్డాయో అట్లాగే పడుతున్నాయి. రెండవది సార్, ఈ దాడులు కావాలని కుట్రపూరితంగా ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు. కడప జిల్లాలో సార్ 227 గన్ లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు రీసెంట్గా, నిన్న. గన్ లైసెన్స్ ఎవరికైతే ప్రమాదం ఉందో, ఎవరైతే అభద్రతా భావంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికంగా ఉన్నారు. దానిలో తెలుగుదేశం పార్టీ 2016లో అధికారంలో ఉన్నప్పుడు గన్ లైసెన్స్ ఇచ్చినటువంటి మలికిరెడ్డి హనుమంత్ రెడ్డి గారిది కూడా క్యాన్సిల్ చేశారు. ఆయనకి 2016లో వచ్చింది గన్ లైసెన్స్. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఎందుకు? ఆయనకి ప్రాణహాని ఉంది కాబట్టి. అవన్నీ తీసేశారు ఇప్పుడు. అంటే వారు చెప్పినట్టుగా, పెంసారి గారు చెప్పినట్టుగా చూస్తే వరుసగా ఈ దాడులు కొనసాగుతాయి, వరుసగా హత్యాయత్నాలు చేస్తాం, వరుసగా అవకాశం వస్తే చంపేస్తాం అనేటటువంటి సిగ్నల్ ఇవ్వడమే అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ ఉపాధి హామీకి సంబంధించి 87,000 కోట్ల రూపాయలు ఒకసారి గత సంవత్సరంలో ఉంటే ఇవాళ 30,000 కోట్లు, అంటే 57,000 కోట్ల రూపాయలు హుష్కాకపోయినాయి, రాష్ట్రానికి రాకుండా ఎగిరిపోయినాయి. పోలవరానికి నిధులు రాలా కేంద్ర బడ్జెట్లో. బుల్లెట్ ట్రైన్ రాలా, అదే ట్రైన్ పెట్టారుగా. ఏదున్నా కానీ మనకేమీ లేదు, ఆంధ్రాకి ఏమి లేదు. ఆంధ్రాకి మన పక్క నుంచి పోతూ ఉంటే మనం చూసి ఆనందించాలి. తెలంగాణ నుంచి పోయే రైలో, లేకపోతే బెంగళూరు నుంచి పోయే రైలో మన వైపు వస్తుంటే మనం చూడాలి, దాన్ని ఆనందించాలి. అది ఆంధ్రాకి ఇచ్చారు అనుకోవాలి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బ్రహ్మాండంగా రహదారులు వేశారు. ఇవాళ ప్రతి అంశంలో ఫెయిల్ అవుతుంది. ఒక చిన్న మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద వీళ్ళు ఏవైతే మరకలు అంటించారో సార్, ఒక్కొక్క మరక పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలన్నీ ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఇవన్నీ గొడవలు చేస్తున్నారనేది మాత్రం స్పష్టం. రైట్. డీజీపీ, ఎస్పీ, చీఫ్ సెక్రటరీలు పక్కనే ఉండి కూడా 5 గంటల సేపు ఎవరు రారండి? 5 సార్లు గొడవ జరిగినా, 5 సార్లు దాడి జరిగినా, 5 సార్లు వాళ్ళ మీద, ఆ ఇంటి మీద పెట్రోల్ పోసినా, నిప్పు పెట్టినా ఎవరు రారా? ఇది కావాలని చేస్తున్నటువంటి గొడవ. రైట్. రాజా గారు, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసహనం, ఆక్రోశం పెరిగిపోయిందా? ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళిపోయారట. లడ్డూ ఇష్యూలో మీరు డైవర్ట్ చేయడంలో కానీ, లేకపోతే తిప్పి కొట్టడంలో కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ని తిప్పి కొట్టడంలో కానీ ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయినందుకు నేను వెళ్ళిపోతున్నానని అలిగి వెళ్ళిపోయారట. ఏంటి అంత అసహనం ఎందుకు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ఇష్యూ మీద స్టాండ్ తీసుకున్నారు, సే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశం మీద ప్రైవేటైజ్ చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. అది ఒక లక్ష్యంతో పేదవాడికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నాం కాబట్టి గవర్నమెంటే ఆర్గనైజ్ చేయాలని ఒక స్టాండ్ తీసుకున్నారు ఆయన. దాని మీద మమ్మల్ని అందరినీ కూడా
రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోంచి నాయకులందరినీ కూడా ఈ స్టాండ్ మీద మీరు ముందుకు వెళ్ళండి అని అన్నారు. అందులో పస ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి అంశం, ఆయన చెప్పేది న్యాయమైనటువంటిది కాబట్టి మేమందరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కింద ఉండేటటువంటి క్యాడర్ కూడా ఒక ఇష్యూ మీద మీరు ఈ రకంగా మాట్లాడినారంటే ఎవరైనా అబద్ధాలని ఎన్నిసార్లు చెప్తే, లేకపోతే ఇప్పటికే ప్రజల్లో ఆల్రెడీ ఒక మైండ్ ప్రజలే సెట్ చేసుకుని పెట్టుకున్నారు. ఏమంటే చంద్రబాబు మాట్లాడేది, పవన్ కళ్యాణ్ మాట్లాడేది అన్ని తప్పులు, అబద్ధాలు, కేవలం ఎన్నికలకు ముందు మనల్ని ఏదోలాగా ఏమార్చడానికి మాత్రం వాళ్ళు అబద్ధాలు చెప్తారు తప్పితే ఇవి వాస్తవాలు కాదు అనేటువంటి మైండ్ సెట్లోకి వచ్చేసారు. సో కింద గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు చంద్రబాబు అక్కడ ఏసీ రూమ్లో కూర్చుని అధికారులతో కాన్ఫరెన్స్లు అవి పెడతా ఏదో ఒక స్ట్రాటజీ అప్లై చేయొచ్చు. బట్ వీళ్ళు ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేటువంటిది కొంత వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. ఎన్నిసార్లని స్పష్టంగా మనసుకి తెలిసినటువంటిది లడ్డూలో ఎక్కడ జంతువు కొవ్వు లేదు అని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అట్ ది సేమ్ టైం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిపోయింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ సిబిఐ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ల్యాబ్స్ రిపోర్ట్స్ ఇచ్చారు. సో దాన్ని ఎట్లా ఇంకా వాళ్ళ కింద క్యాడర్ ఏమని ఎట్లా చేయగలరు? అల్టిమేట్ గా వాళ్ళు ఫూల్స్ అయిపోయారు ఈ విషయంలో. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ముగ్గురు కూడా పూర్తిగా దోషుల కింద నిలబడ్డారు. ఇది బహుశా ఊరికనే ప్రజలతోనో లేకపోతే ప్రతిపక్షాలతోనో చెలగాటం కాదు. ఇది దేవుడితో మీరు పెట్టుకున్నటువంటి ఆట. ఖచ్చితంగా దేవుడు లాగి లెంపకాయ కొడతాడు, డెప్ప మీద 4 వేస్తాడు అనేటువంటి దాంట్లో అనుమానం లేదు. బహుశా ఓ 4 రోజులు మీరు దీని మీద ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగానే మనం బురద జల్లాం, దీంట్లో సక్సెస్ అయ్యామని మీకున్నటువంటి బాకాలు తెల్లారులేస్తే మీకు వత్తాసు పలికేటటువంటి పచ్చ మీడియాని పెట్టుకుని మీరు ఏదో కాస్త ఆనందపడచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటాడు. దానికి తగినటువంటి శిక్ష మీరు చేసినటువంటి తప్పుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేదానికి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వప్రయోజనాల కోసం మీరు ఏదైతే ఒక క్రీడని, ఒక చెడు క్రీడని మీరు తెరలేపారో అది మీకు ఖచ్చితంగా తిరిగి తగులుతుంది. సో మీరు మీ ఎమ్మెల్యేల మీద అసహనం చూపించినా ఏం చూపించినా ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారనేటువంటిది వాస్తవం. అంటే రాంబాబు గారి మీద కేసుకి సంబంధించినటువంటి చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ చెప్పండి. ఇవన్నీ మనం వింతగానే ఉంటాయన్న. పవన్ కళ్యాణ్ గారు చేసే అన్ని సినిమాటిక్గా ఉంటాయి, దాని గురించి పెద్దగా మనం ఆయన ఏదైనా డిఫరెంట్గా చెయ్యకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఇప్పుడు ఢిల్లీలోనేమో అక్కడ మీడియా వాళ్ళు వచ్చి మీ శాసనసభ్యుడు చేసినటువంటి ఘనకార్యం గురించి ఒకసారి చెప్పండి అని చెప్పని అడిగితే వెంటనే ముఖం చాటేసుకుని కారులోకి పరిగెట్టుకుని వెళ్ళి కారు ఎక్కేస్తాడు ఆయన. సుగాలి ప్రీతి అంటాడు, ఇంకోటి అంటాడు, చొక్కా చించేసుకుంటా అంటాడు, గొంతు చించుకుంటా అంటాడు. ఏం సినిమాటిక్గా 4 డైలాగులు ఎవరో రాసిచ్చినవి మాత్రం మైకుల ముందు బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన. కానీ వాస్తవం మాట్లాడమని అనేసరికి మాత్రం ఆయనకి నోరు రాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారన్న. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలకి తీరనటువంటి అన్యాయం చేశాడు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఒక పక్క మిగతా వర్గాల ప్రజలను కొన్ని పక్కన పెట్టినా ప్రత్యేకించి కాపులనే చూస్తే మొట్టమొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కాపు సామాజిక వర్గం అంటే కడుపు మంట ఆయనకి. ముద్రగడ పద్మనాభం గారిని తీసుకోండి, ఆయన 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారి ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చాడో అందులో భాగంగానే కాపులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పచ్చి బూతులు తిట్టి రోడ్ల మీద ఈడ్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా గారు కాపు సామాజిక వర్గం నుంచి ఒక పెద్ద లీడర్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి సందర్భంలో పేదలకి ఇళ్ల పట్టాల గురించి అని చెప్పి పోరాటాలు చేస్తున్నటువంటి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు ఆయన. అక్కడి నుంచి మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద వేలాది కేసులు కట్టారు. 2014 నుంచి 19 మధ్యలో ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రోజు కూడా ఆయనకి కాపుల మీద ప్రేమ అనేటువంటిది కపట ప్రేమ తప్పితే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి ఆయన ఫోటో చూపించి కాపు సామాజిక వర్గం ఓట్లు వేయించుకోవడం, దండుకోవడం, ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మొండి చేయి చూపించడం. ఇవాళ కాపు నేస్తం ఏమైపోయింది?
అటకెక్కింది. కాపులకి ఏమైనా ఒక రూపాయి కానీ ఎవరికైనా మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉందా? దాని మీద పవన్ కళ్యాణ్ ఏమన్నా నిజంగా ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబుని అడగగలడా? ఈరోజు ఎక్కడ ఆయన నోరు తెరవడు. ఆయన వరకు ఆయన అందాల్సినటువంటి అందుతా ఆయన వరకు ఆయన సాటిస్ఫైడ్. ఇవాళ ఒక్క మాటన అంబటి రాంబాబు గారికి సంబంధించినటువంటి కేసుల అంశంలోనే కల్లం హరికృష్ణారెడ్డి అని మా యోజన విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేశాడు. ఏదైతే ఇవాళ రాంబాబు గారి మీద కేసు పెట్టారో అందులో A3 కింద A2 ఏమో మన నూర్ ఫాతిమా గారిని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అక్కడ గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, A3 కింద కల్లం హరికృష్ణారెడ్డిని పెట్టారు. ఇతను అదే రోజు సంఘటన జరిగినటువంటి డేట్లో అదే సమయంలో వాళ్ళు ఏ టైంలో అయితే ఇన్సిడెంట్ జరిగిందని FIR పెట్టారో అదే టైంలో 31వ తేదీ నాడు డెవలప్మెంట్ కమ్యూనికేషన్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి ఆయన మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏదైతే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ అనేటువంటి కోర్స్ చేస్తూ MSM వొకేషనల్ జూనియర్ కాలేజ్లో ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ చూపిస్తా ఉన్నా మీకు. ఓకే. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో ఎగ్జామ్ హాల్లో ఉండి ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. ఇతన్ని తీసుకెళ్లి A3 కింద పెట్టారు. ఫాతిమా గారు ఏమన్నా దాడి చేశారా ఎవరింటిపైన? టీడీపీ నాయకుల ఇంటిపైన ఆయన ఆవిడ కూడా లేరన్న ఆ టైంలో, ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో లేదు. FIRలో ఆమె పేరు A2 కింద పెట్టారు కానీ ఇన్సిడెంట్ వాళ్ళు ఏ కేసు అయితే ఏ FIR అయితే రిజిస్టర్ చేశారో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర అసలు నూర్ ఫాతిమా గారు లేరు. A3గా పెట్టినటువంటి హరికృష్ణారెడ్డి కూడా లేడు. అంటే ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసెస్. ఎక్కడి నుంచో స్క్రిప్ట్ వస్తుంది, పేర్లు వస్తాయి, ఏ సెక్షన్లో పెట్టాలో వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిర్ణయించి చంద్రబాబు డైరెక్షన్లో, లోకేష్ డైరెక్షన్లో పోలీసు వాళ్ళకి చెప్తారు. పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్పిందే కళ్ళు మూసుకుని కొట్టేస్తారు. అదే అరవా శ్రీధర్ అనే వ్యక్తి ఈ రకంగా మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి ఆడవాళ్ళు వచ్చి పాపం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని మమ్మల్ని ఈ రకంగా మోసం చేశారని చెప్పి కేసు పెట్టమని చెప్పి SP దగ్గర తిరిగినా, పోలీసు వాళ్ళ దగ్గర తిరిగినా, ఎవరి దగ్గర తిరిగినా వాళ్ళ మీద కేసులు ఉండవు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద 100 మంది మాబ్ పడి వాళ్ళ మీద దాడి చేసినా వాళ్ళ మీద కేసులు ఉండవు. జోగి రమేష్ ఇంటి మీద పెడితే వాళ్ళ మీద కేసులు ఉండవు. రైట్. శంకర్ గారు, లడ్డు ఇష్యూలో సరిగా తిప్పికొట్టలేకపోతున్నారు మీరు అని పవన్ కళ్యాణ్ ఒక అసహనంతో పార్టీ కార్యక్రమం నుంచి జనరల్ బాడీ మీటింగ్ అంట, ఆ మీటింగ్ నుంచి వీళ్ళందరినీ తిట్టి అలిగి వెళ్ళిపోయారంట మీరు వేస్ట్ అని చెప్పి. ఏంటి ఒక అసహనం పెరిగిపోతుందా వీళ్ళల్లో? చాలా క్లియర్ అండి. నిజానికి మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్న రిపోర్ట్ సిట్ CBIతో పాటుగా అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఉన్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వం నియమించిన పోలీసులు కూడా ఆ సిట్ లో భాగంగా ఉన్నారు. వాళ్ళంతా కలిసి చేసినటువంటి దర్యాప్తు అది. అంటే ఆ దర్యాప్తులో వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏమీ లేవని తేలింది. దాంతో వీళ్ళకి అనివార్యంగా అలాంటి అసహనం పెళ్ళుబిక్కక తప్పని పరిస్థితి వస్తుంది. రెండోది, చంద్రబాబు నిన్న మళ్ళీ మరోసారి ఆయన NDDB రిపోర్ట్ గురించి ప్రస్తావిస్తున్నారు. అవును, నిజానికి ఇండియా మొత్తంలో నెయ్యి కానీ లేదంటే ఇలాంటి గో ఉత్పత్తులు లేదంటే ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాంట్లో ICAR ఆధ్వర్యంలోని NDRI అన్నది అత్యున్నతమైనటువంటి సంస్థ. NDDB అన్నది కేవలం పాలసీల రూపకల్పన, రూరల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఆ సంస్థకి రిపోర్ట్ పంపడం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాట్లాడడం చాలా విడ్డూరం. అయితే సిట్టు NDRI రిపోర్ట్ చేయించింది. NDRI అనేది దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. ICAR ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఇప్పుడు రిపోర్ట్ మీదే అనుమానం రేకెత్తిచ్చేలాగా అసలు ఆ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదే TTD చైర్మన్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది మాట్లాడతారు. మొత్తం NDRI నేమో అనుమానిస్తారు, NDDB అత్యున్నతమైనట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు ఆ NDDB రిపోర్ట్ ని మళ్ళీ మళ్ళీ ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, వాస్తవాల ప్రకారంగా తాము చెప్పిన దానికి భిన్నంగా ఉందని తేలిన తర్వాత ఈ నాయకుల్లో పెళ్లిబిగుతున్నటువంటి అసహనం, వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ చాలా క్లియర్ గా అది వాళ్ళ పార్టీ మీటింగ్లో కావచ్చు, బయట పబ్లిక్ తో కావచ్చు, అన్ని చోట్ల కూడా వ్యక్తమవుతున్నట్టు కనిపిస్తుంది. రైట్. ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళలో వచ్చినటువంటి ఒక అసహనం నుంచి ఈ దాడులు ఇవి పుట్టుకొస్తున్నాయి అనుకుంటున్నారా చంద్రశేఖర్ గారు? సందేహమే లేదు. వేరే మార్గం లేదు, తప్పించుకోలేరు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. 22 ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే అసహనం రాదా?
ఏమండి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీరెవరు పనిచేయట్లేదు, సరిగా మీరు తిప్పికొట్టట్లేదు, మీ పార్టీ నాయకులు ఆరోపణలు ఏమి తిప్పికొడతారు? మీరు తిప్పి చూపించగలుగుతారు తప్ప ఏం తిప్పికొడతారు? ఏముందని తిప్పికొడతారు? సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులో సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పష్టంగా మీరు చేసినటువంటి పనికి మాలినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్తుంది. దేవదేవుడే మీరు నిజంగా ఇంత గట్టిగా చెప్తున్నారంటే వీళ్ళే ఏదైనా కల్పించారేమో బహుశా. ఆ యొక్క శాంపిల్ ఇచ్చింది వీళ్ళే కదండి. శాంపిల్ ఇచ్చింది ఎవరు? వచ్చింది ఎప్పుడు? మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి శాంపిల్లో మీరు బలంగా ఇవి ఉన్నాయి అని మీరు చెప్తున్నారంటే మీరు ఏమైనా కల్పించి ఉండాలి బహుశా. మరి కల్పించిన ఆ దేవదేవుడు వాటన్నిటిని క్లియర్ చేసి మంచి రిపోర్ట్ ఇప్పించారో మరి అదేమన్నా చెప్పాలి. అంటే వాదించేటువంటి వాదనలో పసలేనప్పుడు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాలు, అది కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దేవుడితో ఎవరు పెట్టుకుంటారు? మీరంటే నాస్తికులు కాబట్టి, మీకు దేవుడు అంటే భయం లేదు కాబట్టి దేవుణ్ణి కూడా రాజకీయం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాస్తికులను చాలా మంది అంటుంటారు. మరి నిజమేంతో వారే చెప్పాలి. అంటే చెప్పులు వేసుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే అనేక సందర్భాలు కాదండి, వాస్తవానికి కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల్లోనే చాలా మంది చెప్తుంటారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ప్రూవ్ చేస్తున్నాయి. దేవుడి మీద భయం ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె అంటారండి? ఎట్లా అంటారు? ఒక దేవుడిని కించపరిచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని, పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని మీ మాటల ద్వారా కలుషితం చేస్తున్నారంటే మీకు హిందూ ధర్మం మీద గౌరవం లేదని అర్థం. ఇంకా ఆనందించాలి. సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆనందించాలి. ఓహో, మన ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ప్రతిష్ట నిలబడింది అని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనందించాల్సింది పోయి అసహనంతో రగిలిపోతుంది. సింపుల్ అండి, మనం అందరూ హిందువులే కదా. ఆ దేవదేవుడి ప్రసాదంలో జంతు కొవ్వులు కలవలేదని మనం అందరం సంతోషించాం. కానీ కన్వర్టెడ్ హిందువులైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి మేము కన్వర్ట్ అయ్యాం దేనికి? హిందువులుగా. ఎందుకంటే నాస్తికుడి నుంచి హిందూ అయ్యాడైనా. అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు బ్యాప్టిజం తీసుకుంటే కన్వర్టెడ్ హిందువులే డైజెస్ట్ చేసుకోలేరు. ఒరిజినల్ హిందువులు అయితే మేము అందరం హ్యాపీగానే ఉన్నాం. కల్తీ జరగలేదని. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్ కేఎస్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. చంద్రశేఖర్ గారు, జక్కంపూడి రాజా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.